ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఈ సందర్భం ఉన్నది మనం పలుసార్లు చదివినటువంటి సందర్భం. అయితే ఈ సందర్భంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మిగిలినటువంటి విశ్వాసాలకి తేడా ఏంటి అనేదాన్ని మనం ధ్యానిద్దాం. మామూలుగా బయట, క్రైస్తవానికి బయట ఆధ్యాత్మికత విషయంలో ఎవరైనా ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే, లేదా ఎవరైనా దేవునికి దగ్గరగా ఉన్నారు అని అంటే, వాళ్ళు ఒక చెప్పుకోదగినటువంటి పెద్ద స్థాయిలో పుట్టిన వాళ్ళై ఉండాలి. ఆయా ధార్మిక గ్రంథాలని బాగా చదివిన వాళ్ళై ఉండాలి. చాలా నిష్ఠ, గరిష్టత కలిగినటువంటి వ్యక్తులై ఉంటే వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నారు, అలాంటి వారికి దేవుడు ప్రసన్నుడవుతాడు అనేటట్టుగా మనం చూస్తూ ఉంటాం. లేదా మనం పాత పౌరాణిక సినిమాల్లో చూస్తే దేవుడు ఎవరికి ప్రసన్నమవుతాడంటే, ఎవరికి ప్రత్యక్షమవుతాడు అంటే, ఎవరైతే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి, ఎవరైతే దేవుణ్ణి తపస్సు చేస్తారో, జపం చేస్తారో, చాలా భక్తితో, చాలా పవిత్రంగా, ఆ భక్తిలో కూడా చాలా ఆటంకాలన్నీ అధిగమించిన తర్వాత, దేవుణ్ణి మెప్పించిన తర్వాత, అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు వాళ్ళకి. ఇది మనం చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచో మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకున్న విధానం ఇదే. చాలామంది క్రైస్తవ్యాన్ని ఏమని కామెంట్ చేస్తారంటే, పాస్టర్లు కానీ లేకపోతే విశ్వాసులు కానీ యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు వాళ్ళు ఎలా యేసుప్రభుని నమ్ముకున్నారు అనేది సాక్షి చెప్తూ ఉంటారు. నేను గతంలో తిరుగుతూ ఉన్నాను, తాగుతూ ఉన్నాను, గతంలో అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, యేసుప్రభు నన్ను దర్శించాడు అని చెప్పగానే బయట వాళ్ళకి ఒకంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదేంటి, నేను చెడిపోయాను అని చెప్తున్నారు. పైగా ఎంత చెడిపోతే అంత గొప్ప సాక్ష్యం అనేటట్టుగా భావిస్తాం మనం. ఇక వీడు బాగుపడ్డు, ఇక వీడిని ఎవరు సాధు చేయలేరు అని ఎవరినైతే అనుకుంటారో అలాంటి సాక్ష్యాలు గొప్ప సాక్ష్యాలుగా మిగిలిపోతాయి ఇది క్రైస్తవ్యంలో. కానీ బయట మీరు చూస్తే వాళ్ళు పెద్ద కులంలో పుట్టి ఉండాలి, చాలా గ్రంథాలు చదివి ఉండాలి, చాలా విషయాల్లో సాక్రిఫైస్ చేసి ఉండాలి, అన్నింటినీ త్యజించి ఉండాలి. సింపుల్ చెప్పాలంటే సమాజంలో కాకుండా హిమాలయాల్లోకి వెళ్ళాలి వాళ్ళు. సమాజంలో మనుషుల మధ్య కాకుండా హిమాలయాల్లోకి, అడవుల్లోకి వెళ్ళి వాళ్ళు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయాసపడిన తర్వాత అప్పుడు వాళ్ళని సమాజం నమ్ముతుంది, ఇది కదా భక్తి అంటే అని. కానీ క్రైస్తవ్యంలో పూర్తి వ్యతిరేక దిశలో సమాజంలోనే ఉంటాం మనం. ఎక్కడికి హిమాలయాలకు, అడవుల్లోనికో, ఎడారిలోకి వెళ్ళం మనం. సమాజం మధ్యలోనే ఉంటాం. నేను ఎలా చెడిపోయాను, అలాంటి నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనగానే ఇబ్బందిగా అనిపిస్తుంది. దేవుడు ప్రత్యక్షం కావాల్సింది ఎవరికి? సమాజానికి దూరంగా, కోరికలకు దూరంగా, చెడు పనులకు దూరంగా, చాలా పవిత్రంగా తయారైతే అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. కానీ క్రైస్తవ్యంలో ఎంత చెడిపోతాడో వాడికి దేవుడు ప్రత్యక్షమవుతాడు అనగానే ఇదేదో వింతగా ఉంది, కొత్తగా ఉంది. మిగిలినటువంటి మతాలు, విశ్వాసాలు అన్నింటినీ మీరు తీసుకోండి, అన్నింట్లో ఇదే కామన్ పాయింట్ ఉంటుంది. ఉదాహరణ, మీరు గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక చెడిపోయిన వ్యక్తి. చెడిపోయినవాడు ఎలా బాగుపడాలని చెప్పడు ఆయన, చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్తాడు. కానీ సమస్య ఏంటంటే చెడిపోయాం ఆల్రెడీ. ఎలాగుంటుందంటే, ఒకడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయాడు, రక్తపు మడుగులో ఉన్నాడు.
వాడి దగ్గరికి గౌతమ్ బుద్ధుడు వచ్చాడు అనుకో, ఏం చెప్తాడు? అసలు నువ్వు ఇంత స్పీడ్గా వెళ్ళాలన్న కోరిక చెడ్డది, ఈ రోడ్డు ఎక్కాలన్న కోరిక చెడ్డది. ఇప్పుడు పడిపోయాడు, విరిగిపోయి రక్త మడుగులో ఉన్నాడు, ఏం చేయలేవు అంటే ఏం చేయలేడు ఆయన. ఆ కోరిక తీసేసుకో అంటే నువ్వు పడి ఉండేవాడు కాదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు ఆయన. ఇంకెవరైనా వచ్చారనుకో, ఇదే నువ్వు ఎక్కడో తప్పు చేసావు, దానికి సంబంధించి అనుభవిస్తున్నావు ఎక్కడ అని చెప్తారు. కానీ క్రీస్తు వచ్చాడనుకో ఏం మాట్లాడ్డు, అలా ఎత్తుకొని ఆ వ్యక్తికి చికిత్స చేస్తాడు, బాగు చేస్తాడు. మిగిలినటువంటి విశ్వాసాల్లో కామన్ పాయింట్ ఏంటంటే బాగుంటే ఏదైనా చేస్తారు తప్ప చెడిపోతే ఏం చేయలేరు, శిక్షిస్తారు. అయితే క్రైస్తవం ఏంటంటే రోగులకు ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు. నేను నీతిమంతులను పిలువరాలేదు కానీ పాపులను పిలవడానికి వచ్చాను. కాబట్టి ప్రపంచానికి వింతగా వినపడుతుంది మనం చెప్పేటువంటి సువార్త. ఈ లూకాసు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు బ్యూటీనెస్ ఆఫ్ గాస్పుల్, సువార్తలోని అందం, మాధుర్యం ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే క్రీస్తు ఎవరికి తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు అన్నది వ్రాయబడింది. దీనికి నేను పౌరాణిక చిత్రాల దగ్గర నుంచి మొదలుపెట్టాను. అక్కడ దేవుడు ఎవరికి ప్రత్యక్షపరుచుకుంటాడంటే అన్నిట్లో గెలిచినోడికి, పవిత్రుడు మంచోడు నిరూపించుకున్న వాడికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. కానీ ఇక్కడ క్రీస్తు ఎవరికి ప్రత్యక్షమవుతున్నాడు అన్నది చూద్దాం. మొదటి వచనం, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరము నిలిచి ఆ సరస్సు తీరమును ఉన్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రి. ఆయన ఆ దోణెల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ బోధిస్తున్నాడు అంటే, ఆయనంటూ ఒక ప్రత్యేకమైన ఒక పెద్ద ఆడిటోరియం లాంటిది, ఒక సభా ప్రాంగణం లాంటి దాన్ని ఏది నిర్మించుకోవాలి ఆయన. లేకపోతే ఈ సముద్ర తీరాన్ని ఎవరు ఉంటారు? జాలరులు ఉంటారు కదా. మనం జాలరులతో గడపడానికి లేదా కూలీనాలు చేసుకొని బ్రతికే వాళ్ళతో గడపడానికి ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళతో ఎక్కువసేపు గడిపితే, లేదా వాళ్ళకి బోధిస్తే మనం కూడా వాళ్ళ స్థాయి ఏమో అని ఇతరులు అనుకుంటారు కాబట్టి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ బోధిస్తున్నాడు అంటే ఆ గెన్నేసరేతు సరస్సు తీరమున లేదా గలిలయ సముద్రం ఒడ్డున బోధిస్తూ ఉన్నాడు. ఎవరుంటారు అక్కడ? సామాన్య ప్రజలు లేదా చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు అక్కడ. చేపలు పట్టుకునే వాళ్ళు ఏమాత్రం చదివి ఉంటారు? ఇప్పుడే చదవరు, ఇక అప్పుడు అసలే లేదు. లోక జ్ఞానం తెలియదు వాళ్ళకి. వాళ్ళకి తెలిసిందంతా ఒకటే, రాత్రంతా చేపలు వేటకు వెళ్ళడం, పగటిపూట వచ్చి వలలు బాగు చేసుకొని పడుకొని నిద్రపోవడం, మరలా రాత్రి సముద్రం మీదకి వెళ్ళడం, ఇదే పని వాళ్ళకి. వాళ్ళకి అంతకు మించి ఇక బయట ప్రపంచం తెలియదు. యేసు ప్రభు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ ఏంటంటే అది, అక్కడికి వెళ్ళాడు బోధించడానికి. ఎందుకు ఆయన అంత సాధారణమైన ప్రజల దగ్గరికి వెళ్ళాడు అంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చింది మేము నీతిమంతులమి అనుకుంటున్న వాళ్ళని మార్చడానికి కాదు. మేము పనికిరాం, మేము వెలివేయబడ్డాం, మేము గొప్ప వాళ్ళం కాదు, మేము నశించిన వాళ్ళమి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని వెదక రక్షించడానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తు అక్కడ సంచారం చేశాడు. అక్కడ వెళ్ళి ఆయన బోధిస్తూ ఉంటానంట. మొదటి వచనం, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా. ఎంతగా జనాభా వచ్చారు అంటే ఆయన మీద మీద పడుతున్నారు, మీద మీద పడుతున్నారు. అంటే పెద్ద వేదిక ఏం లేదు, అంటే జనాల్లో కలిసిపోయి బోధిస్తూ ఉన్నాడు. 3వ వచనం చూస్తే
ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. వాళ్ళు మీద మీద పడుతున్నారు కాబట్టి ఆయన మాట అందరికీ స్పష్టంగా వినపడాలి అంటే ఆ దోణిలో ఎక్కి కొంచెం త్రోయమని చెప్పి అక్కడి నుంచి దాన్ని ఒక పుల్పీట్ లాగా మార్చుకొని, ఒక ప్లాట్ఫామ్ లాగా మార్చుకొని అక్కడ కూర్చుండి అక్కడి నుంచి ఆయన ఒడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఆ బోధ అయిపోయిన తర్వాత సీమోనుతో ఏమన్నాడు అంటే, కొంచెం ఈ దోణిను ఇంకా లోతుకు నడిపించు, అలా వెళ్ళిన తర్వాత చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాడు. అంటే మొదట పేతురుని ఆయన ఎలా ఏర్పాటు చేస్తున్నాడు, ఎలా పిలిచాడు, అపోస్తుల్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నాడు అనే దానికి సంబంధించినటువంటి లేఖన భాగం ఇది. ఎప్పుడైతే ఆయన వలలు వేయమని చెప్పాడో 5వ వచనం, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేం ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. పేతురు ఏమన్నా అంటే, ఏలినవాడా, మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం, అయితే మాకేం దొరకలేదు అని అన్నాడు. జాలర్లు చేపలు పట్టేటువంటి సమయం ఏంటంటే రాత్రిపూట. రాత్రి వలలు వేసి తెల్లవారుజామున వచ్చి వలల్ని చుడుతూ ఉంటారు, అలా చేపలు పడుతూ ఉంటారు. చేపలు పడేది రాత్రిపూట, పగటిపూట పడవు లేదా తక్కువ పడతాయి. రాత్రిపూట వలలు వేస్తారు, సాయంకాలం వెళ్ళి వలలు వేసి తెల్లవారుజామున వలలను తీసుకొని ఇక పగటిపూట వాటిని శుభ్రం చేసుకొని పడుకుని నిద్రపోయి మరలా సాయంకాలం వెళ్తూ ఉంటారు. రాత్రిపూట చేపలు పడతాయి కదా, ఆ టైంలో ఏం పడలేదంట. ఇప్పుడు యేసుప్రభు వచ్చి పగటిపూట బోధించి మరలా వలలు వేయమని చెప్తున్నాడు. వాళ్ళు అప్పటికే ఒక నిరుత్సాహంలో ఉన్నారు, పడలే ఆ రోజు రాత్రి, నిరుత్సాహంలో ఉన్నారు. వేయమని చెప్పాడు. అయితే ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు మీద మీద జనాలు పడుతున్నారు కాబట్టి ఆయనకు అప్పటికే జనసమూహం బాగా ఆకర్షితులవుతున్నారు కాబట్టి ఇంత పెద్దోడు వచ్చి నా ధోనిలోకి కూర్చుండి నన్ను కొంచెం లోపలికి నడిపించమని చెప్పి వల వేయమంటున్నాడు కదా. కాబట్టి మోమాటానికి వేసి ఉంటాడేమో మనకు తెలియదు, లేకపోతే ఇంత పెద్దోడు చెప్తున్నాడు కదా ఆయన కోసం వేద్దాం ఏం పోయింది అనేటట్టుగా వేసాడేమో మనకు తెలియదు. కానీ రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మాకేం దొరకలేదు, అయితే నీ మాట చొప్పున నేను వేస్తానని వల విసిరాడు. ఆయన విసిరేటప్పటికి ఏం జరిగిందంటే 6వ వచనం, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 ధోనిలు మునుగునట్లు నింపిరి. ఎప్పుడైతే అలా వల విసిరాడో ఆ వల లాగడానికి చేత కావట్లే. వెంటనే తమ పాలివారిని పిలిచి వాళ్ళు వచ్చి వలను లాగితే వీళ్ళు ఉన్నటువంటి దోణె, వాళ్ళు వచ్చినటువంటి దోణె, 2 ధోనిలు నిండిపోయేంత రాసిపడింది ఆ వలలో. ఇది పేతురుని, యాకోబుని, యోహానుని యేసు ప్రభు ఎంపిక చేసుకున్నటువంటి విధానం. వాళ్ళను ఎంపిక చేసుకోవాలంటే, జాలరుని వాళ్ళను పిలవాలి అంటే వాళ్ళకు అర్థమయ్యే భాష చేపలను ఇవ్వడం. జాలరుని తన వైపు ఆకర్షించాలి అంటే వాళ్ళకు బోధిస్తే సరిగ్గా అర్థం కాకపోవచ్చు. వాళ్ళకి అర్థమయ్యే భాష ఏంటంటే వాళ్ళు దేని మీద అయితే ఆధారపడి బ్రతుకుతున్నారో దాంట్లో విస్తారమైనటువంటి రాశిని ఆయన వాళ్ళ ముందు పరిచాడు. అది వాళ్ళను ఎంపిక చేసుకున్నటువంటి విధానం. నా ప్రశ్న ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? పేతురికి, యోహానుకి, యాకోబుకి లేదా ఆంద్రేయుకి యేసు ప్రభు ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? అంతే కదా. సరే, యేసు ప్రభు వాళ్ళకు ప్రూవ్ చేసుకున్నాడు అనుకుందాం, తను చూపించుకున్నాడు తన గొప్పతనాన్ని. ఇంతకీ వాళ్ళేం క్వాలిఫికేషన్ ఉంది, వాళ్ళకేం అర్హత ఉంది?
వీళ్ళు యేసుప్రభు ప్రూవ్ చేసుకోవాలన్నా, యేసుప్రభు వీళ్ళకు ప్రూవ్ చేసుకోవాలన్నా? ఒక చిన్నవాడు పెద్దవాడికి ప్రూవ్ చేసుకోవాలన్నా, పెద్దవాడు చిన్నవాడికి ప్రూవ్ చేసుకోవాలన్నా? చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి ఎదురుగా నేను నీ దగ్గర పని చేస్తాను అనే దానికి అర్హత చూపించాలి. కానీ ఇక్కడ యేసు ప్రభు ఈ పేతురికి మిగిలినటువంటి వాళ్ళకి తన్ను తాను ప్రూవ్ చేస్తుంటున్నాడు. నేను ప్రారంభంలో చెప్పాను, మనం బయట ఎలా చూస్తామంటే దేవుడు ఒక వ్యక్తికి ఎలా ప్రత్యక్షమవుతాడంటే ఈ వ్యక్తి పర్ఫెక్ట్ అయినప్పుడు, మంచోడైనప్పుడు. కానీ ఇక్కడ క్రీస్తు ఎవరికి తను తను బయలుపరుచుకుంటున్నాడంటే ఏమాత్రం విలువ లేనటువంటి జాలరులకి తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆ బయలుపరుచుకోవడం కూడా ఏదో నోటి మాటతో కాదు, తన మహిమను వాళ్ళకు బయలుపరిచి తన దగ్గరికి ఆకర్షిస్తూ ఉన్నాడు. ఇది సువార్త గొప్పతనం. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త అని. ఎవరికి మంచి వార్త ఇది? మేము నీతిమంతులమి అనుకుంటున్న వాళ్ళు కాదు, మేము గొప్ప వాళ్ళమి అనుకుంటున్న వాళ్ళు కాదు, మాకు చాలా నైపుణ్యం ఉంది, సామర్థ్యం ఉంది అనుకుంటున్న వాళ్ళు గొప్ప శుభవార్త కాదు, ఇది దుర్వార్త అవుతుంది. ఎవరైతే మేము విలువ లేని వారిమి, ఎన్నిక లేని వారిమి, జ్ఞానం లేని వారిమి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళకి శుభవార్త, వాళ్లకు విలువని ఆపాదించేటువంటి వార్త ఇది. చాలామంది అడుగుతుంటారు, యేసు ప్రభు అని కానీ ఏ కులం గుర్తొస్తుంది? యేసు ప్రభు ఎవరైనా చర్చికి వెళ్తున్నారనుకో వాళ్ళు ఏమిటోళ్ళు అయి ఉంటారు? అలా ఒక బ్రాండ్ పెట్టేశారు కదా, మీరు ఏం కులం అని అడగాల్సిన అక్కర్లే, మీరు చర్చికి వెళ్తున్నారా అని తెలిస్తే చాలు, ఆహా వీళ్ళు ఇదన్నమాట అని. ఎందుకని? వీళ్ళే ఎక్కువ ఆకర్షితులు ఆయనకి. అందరూ యేసు దగ్గరకు వస్తున్నారు. మొట్టమొదట యేసు నమ్మింది బ్రాహ్మణులు కేరళలో. కానీ ఎక్కువ శాతం మంది ఎందుకని వీళ్ళే వస్తున్నారంటే ఆయన వచ్చిందే విలువ లేని వాళ్ళకి విలువను ఆపాదించడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయనకు ఆకర్షితులయ్యేది కూడా వాళ్ళే. ఆయనలో విలువ వీళ్ళు సంతరించుకుంటారు. మేము గొప్ప వాళ్ళని అనుకున్న వాళ్ళకి ఆయన నచ్చడు, రాలేరు. ఏ విలువ లేని వాళ్ళు సమాజంలో విలువేయబడిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు క్రీస్తులకు వస్తే విలువైన వాళ్ళుగా చేయబడతారు. అందుకని వీళ్ళు వస్తారు యేసు దగ్గరికి. యేసు ప్రభు అంటాడు కదా, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నాడు అనుకో, బాగా నైపుణ్యం కలిగిన డాక్టర్ ఉన్నాడు, ఆయనకు ఎవరు ఆకర్షితులవుతారు? దీర్ఘకాలిక రోగాలు ఉండి, చావు బ్రతుకుల్లో ఉండి, మంచంలో పడిపోయింది వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది. పలానా వ్యక్తి భలే వైద్యం చేస్తున్నాడంట, 4-5 గోల్డ్ మెడల్స్ వచ్చాయంట, ఆయన చేయి పెడితే ఆపరేషన్ తిరుగులేదంట అనే వార్త ఎవరికి శుభవార్త అవుతుంది? అంత బాగున్నోడికి ఏమనిపించదు, అంత బాగున్నోడికి ఏమనిపించదు. ఎవడైతే మంచంలో పడి ఇక రేపో మాపో అని ఎదురు చూస్తుంటాడే వాడికి శుభవార్త, ఆహా ఆ డాక్టర్ అయితే నాకు ఇక తిరుగులేదు అని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చాను ఆ డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ ఆ వ్యక్తిని చూసి, ఏంట్రా ఇంత సన్నగా అయిపోయావు, ఇంత నల్లగా అయిపోయావు, ఇంత ఆ వాంతులు చేసుకుంటున్నావు, ఏంటి నీ కథ, నా దగ్గరికే ముఖం పెట్టుకోవచ్చావు అని అంటాడా? అలా చూస్తాడు పోనీ? ఒక డాక్టరు పేషెంట్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఒక 6 అడుగులు, మంచి సౌష్ఠవం, మంచి రంగు, మంచి బలం అలా ఎక్స్పెక్ట్ చేస్తాడా రోగిని? చేయడు. ఎందుకని? ఆయన వృత్తి వైద్యం కాబట్టి ఆయన దగ్గరికి వచ్చేది రోగులు, పోగొట్టుకున్న వాళ్ళు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలా వికారంగా ఉంటారు. వాళ్ళ దగ్గర వాసన ఎలాగ ఉంటుంది? ఇక రేపో మాపో అనే వాళ్ళ దగ్గర వాసన ఎలాగ ఉంటుంది? భరించలేని వాసన ఉంటుంది కదా, ఇబ్బందిగా అనిపిస్తాయి కదా. కానీ డాక్టర్ని మీరు చూడండి, ఆ వాసన పట్టించుకోడు, వాళ్ళ విధానాన్ని పట్టించుకోడు, అలా వైద్యం చేస్తుంటాడు. ఆ మధ్య ఒక షార్ట్ చూసాను యూట్యూబ్లో, ఆ వ్యక్తికి కాలు లోపల అది పుండుబడి కాలు మొత్తం అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ లోపలికి చెయ్యి పెట్టి కడుగుతున్నాడు ఆయన, ఆ లోపలికి చెయ్యి పెట్టి కడుగుతున్నాడు. అది చూడగా మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఒళ్ళు జలధరిస్తుంది కదా, అలా చెయ్యి పెట్టి కడిగి ఆయన మళ్ళీ అదే చేత్తో తినాలి కదా.
ఆయనకేం గుర్తుకు రాదా? గుర్తుకు రాదు. ఎందుకని? రోజు అదే పని కాబట్టి. ఆ ఒక్క వ్యక్తికే కాదు, ఉదయం నుంచి సాయంకాలం దాకా అందరు రోగులే వస్తారు. వాళ్ళందరికీ ఆయన కడగడం కానీ, వాటిని క్లీన్ చేయడం కానీ, వాళ్ళు ముట్టుకోవడం కానీ వెళ్తాడు, చేయగడుకుంటాడు. మరలా ఏ లోపల గీలే అంటాం కదా, పెట్టుకోకుండా, అనుమానం పెట్టుకోకుండా భోజనం చేస్తాడు, మరలా వస్తాడు, మరలా అదే పని చేస్తాడు. ఎందుకంటే ఆయన వైద్యుడు కాబట్టి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి కోసం వచ్చాడు అంటే, నేను పాపులను పిలవచ్చితని, మేము నీతిమంతులవి అనుకుంటున్న వాళ్ళు పిలవడానికి రాలా, నేను పాపిని అనుకుంటున్న వాడిని పిలవడానికి వచ్చాను అని యేసు అన్నాడు కదా. కనుక ఎవరైతే ఈ సమాజంలో విలువ లేకుండా ఉన్నారో వాళ్ళకి క్రీస్తు త్వరగా అర్థమవుతాడు. ఎలాగైతే ఒక రోగికి వైద్యుడు ఎలాగైతే అవసరమో వాడి దగ్గరికి వస్తాడో, అలా ఎందుకు కొంతమంది క్రీస్తు దగ్గరికి ఎక్కువ మొత్తంలో వస్తున్నారంటే, వాళ్ళకి బయట విలువ లేదు కాబట్టి, వాళ్ళకి బయట గౌరవం లేదు కాబట్టి. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, దేవుడైన యెహోవా మనము మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేయుదుము అని అంటాడు. మొదటి పేజీన అది బైబిల్లో. ఎక్కడికో లోతుకు వెళ్ళి ఎక్కడో కనిపించకుండా ఉండేదాన్ని మనం మాట్లాడలే. మొదటి పేజీలో ఎలా చేశాడంటే మానవుడిని ఆయన తన స్వరూపంలో తన పోలికలో. అది చూసినప్పుడు మన విలువ మనకు అర్థమవుతుంది. కానీ మీరు మిగతా ఎక్కడికైనా వెళ్ళండి, అంత గౌరవం దక్కదు, అంత గౌరవం ఉండదు. ఒక బైబిల్లోనే ఆ గౌరవం దక్కుతుంది. నేను దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను, దేవుడు తన స్వహస్తాలతో నన్ను నిర్మించాడు అనే గౌరవం ఇక్కడే దక్కుతుంది. దేవుడు తన చేతులతో నిర్మించాడంట ఆదాముని. క్రీస్తు తన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు మన కోసం. ఎందుకంటే ఆయన చేతులతో చేశాడు కాబట్టి, మనం చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఇక్కడ మనకు విలువ దొరుకుతుంది, మన గౌరవం దక్కుతుంది, నిజంగా మన జీవితానికి ఒక అర్థం చేకూరుతుంది. ఇక్కడ మనం ఎంత విలువైన వాళ్ళమే కాకపోతే మన కోసం చేతుల్లో మేకులు కొట్టించుకుంటాడు ఆయన. అందుకనే ఎవరికైతే విలువ లేదో వాళ్ళు క్రీస్తు దగ్గర విలువను వెతుక్కుంటారు, విలువను పొందుకుంటారు. ఎంత విలువది? ప్రాణం పెట్టేంత ప్రేమ, ప్రాణం పెట్టి రక్షించుకునేంత గౌరవం ఇంకెక్కడ దొరకదు. ఇది యేసు ప్రభు ఎవరికి తను ప్రూవ్ చేసుకుంటున్నాడు అంటే, జాలరులకి ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇది వింత. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఆ 2 దోణిల నిండా చేపలు పడ్డాయి, ఇది వింత అనుకుంటారు. నాకు అది వింత అనిపించట్లే. ఎందుకంటే మీరు గూగుల్లో టైప్ చేయండి, ఎన్ని రకాల చేపలు ఉన్నాయి ప్రపంచంలో అంటే 18,000 నుంచి 20,000 రకాల చేపలు ఉన్నాయంట. రకాలు. మీకు తెలిసిన కొన్ని చేపల పేర్లు చెప్పండి. ఈ కోస్తా సైడ్ చేపలు బాగా తింటారు కదా, చేపల చెరువు, రొయ్యల చెరువులు ఉంటాయి కదా. మీకు తెలిసిన చేపల పేర్లు చెప్తే నాకు తెలిసి ఒక 20కి మించి వెళ్ళదు మీ కోస్తా సైడే. మాకైతే 4-5. కానీ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయరా అంటే చేపలు 18,000 నుంచి 20,000 రకాలు జాతులు ఉన్నాయంట. వాటన్నిటిని చేసింది ఎవరు ఇంతకీ? దేవుడు అనకండి, జనరిక్గా, స్పెసిఫిక్గా ఎవరైనా. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయన ఎవరు ఇంతకీ? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించారు. ఆయన పేరేంటి? ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఈ 18,000 నుంచి 20,000 రకాల జాతుల చేపలు ఉన్నానే, ఇప్పటి వరకు కనుక్కున్నవి అవి అయిపోలే, నంబర్ అయిపోలే, ఇప్పటి వరకు కనుక్కున్నవే అంతే. అప్పుడప్పుడు తీరానికి కొత్త రకం చేప ఒకటి కొట్టుకొని వస్తే వెంటనే కెమెరాలో బంధించి న్యూస్ మీడియాలో వస్తుంది, అరుదైన చేప అని. అంటే అది అప్పుడు కనపడింది. ఇంకా వెతుకుతున్నారు, ఇంకా కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఉండే లెక్క 20,000 రకాల జాతులు చేపల్లో. మరి అన్ని వేల రకాల చేపల్ని చేసినోడు
2 ధోనిల నిండా నింపడం పెద్ద ఆశ్చర్యకార్యం అది కాదు. అదేం పెద్ద వింత కాదు, అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. అది పేతురు వల ఆ మాత్రం పడుతుంది కాబట్టి అన్ని పడ్డాయి అంతే. ఇంకో సైజు పెంచుంటే ఇంకా ఎక్స్ట్రా పడుండు, ఇంకా సైజు పెంచుంటే ఇంకా పడుండు. ఆయన వల ఆ మాత్రం పడుతుంది కాబట్టి అంతే. అద్భుతం ఏంటంటే 2 ధోనిల నిండా చేపలు పడ్డం కాదు, 20,000 రకాల జాతుల్ని సృష్టించిన ఆయన నోటి మాటతో అతి సాధారణమైన జాలర్లకి వాళ్ళు ఎదురుగా నిలబడి ప్రూవ్ చేసుకుంటున్నాడు. చూసావా, అది అద్భుతం అంటే. ఆ వాక్యం శరీరధారి అయింది, అది అద్భుతం అంటే. ఆయన ఎక్కడో అల్లంత దూరంలో కూర్చొని, ఎక్కడో దూరాన్ని కూర్చున్నావు, ఇక్కడ మా తలరాత, అది అక్కడి పాట, ఇక్కడ పాట ఏంటి? ఆయన మన మధ్యకి వచ్చాడు. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. టాబర్నాకిల్ అమాంగ్ అస్ అని ఉంటుంది అక్కడ. ఎలాగైతే ప్రత్యక్ష గుడారం ఇశ్రాయేలు 12 గోత్రాల మధ్య అలా ఉండిపోయిందో, అలా ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య సంచరించాడు, ఆయన నివసించాడు. ఆయన ఎక్కడ కూర్చోలే, ఆయన మనతో పాటు తిరిగాడు. ఆయన ఇది సువార్తలో ఉండే అందం. ఇక్కడ అద్భుతం ఏంటంటే చేపలు పడ్డం కాదు, ఇక్కడ అద్భుతం ఏంటంటే చేపలు చేసినోడు చేపలు పట్టే వాళ్ళకు ప్రత్యక్షం కావడం, చేపలు పట్టే వాళ్ళకి తను నిరూపించుకోవడం. పేతురు ఇలా రా నాతో పాటు అంటే పోలే, పేతురు ఇలా రా అంటే పోలే, లేదు, నిరూపించుకున్నాడు. ఆయన ఎలా నిరూపించుకున్నాడు? వాళ్ళ భాషలోనే నిరూపించుకున్నాడు, వాళ్ళ జాలరి భాషలోనే నిరూపించుకున్నాడు. జాలరికి గొప్ప విశేషం ఏంటంటే ఎక్కువ చేపలు పడ్డం. వాళ్ళు వాస్తవానికి సాయంకాలం వల వేసి తెల్లవారుజామున తీసుకుంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక 4 కేజీలు ఎక్స్ట్రా పడితే పెద్ద విశేషం, 4 తక్కువ పడితే నష్టం. కానీ వాళ్ళు అలా వేయడం, వెంటనే నిండిపోవడం, లాగుతుంటే రాకపోవడం, 2 ధోనిలు నిండిపోవడం, ఇది అద్భుతం అనిపించింది వాళ్ళకి, ఆశ్చర్యం అనిపించింది వాళ్ళకి. ఎందుకని? అంతకు మించి ఆలోచించలేరు వాళ్ళు. వాళ్ళ ఆలోచన పరిధి అంతే, అంతకు మించి ఆలోచించలేరు. ఎప్పుడైతే క్రీస్తు ఈ అద్భుతాన్ని చేశాడో, అంటే క్రీస్తు అద్భుతాన్ని చేసే దాంట్లో కూడా ఎంత తగ్గించుకున్నాడు చూడండి. క్రీస్తు అద్భుతాన్ని చేసే దాంట్లో కూడా అంత తక్కువకి తగ్గించుకుని అద్భుతం చేశాడు. 2 ధోనిల నిండా అంటే ఆయనకు ఏమాత్రం కాదు అవి, 2 ధోనిల నిండా అంటే ఏమాత్రం కాదు అవి. కానీ అంత తక్కువకి ఎందుకు తగ్గించుకున్నాడంటే వాళ్ళకి అర్థమయ్యే అద్భుతం అదే కాబట్టి. ఆయన లోకానికి రావడంలో తగ్గించుకున్నాడు, పశువుల తొట్టులో పరుండేంత వరకు తగ్గించుకున్నాడు. ఆయన ఎంపిక చేసుకునే విషయంలో తన శిష్యులని, గొప్ప గొప్ప వాళ్ళు రాజమందిరాలు ఉంటారే, లేదా ఈ శాస్త్రులు పరిచయలు ఉంటారే, విద్వాంసులు ఉంటారే, అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. ఆయన సరస్సు తీరానికి వచ్చి ఆ జాలరుని ఎంపిక చేసుకుంటున్నాడు. సాధారణమైన వారిని అసాధారణమైన పని కోసం ఎంపిక చేసుకుంటున్నాడు. అందుకే మన సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, ఏ గొప్పతనం లేదు నాలో, నన్ను క్రీస్తు ఏర్పాటు చేస్తున్నాడు అని మాట్లాడుతుంటాం కదా, అది నిజం. ఎందుకంటే క్రీస్తు ఎక్స్ట్రాడినరీ పీపుల్ని ఏర్పాటు చేసుకోడు, ఆర్డినరీ పీపుల్ని ఎక్స్ట్రాడినరీ వర్క్ కోసం ఎంపిక చేసుకుంటాడు. ఎందుకని? ఆ వర్క్ అనేది మన సామర్థ్యం మీద ఆధారపడి ఉండదు, క్రీస్తు సిలువలో చేసిన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గురించి ఒక డాక్యుమెంట్ చూస్తూ ఉంటే ఒక మాట ఉంది అక్కడ. అపోస్తలుడైన పౌలు ఎందుకు గొప్పోడంటే గొప్పోని గురించి ప్రకటించాడు కాబట్టి అని అంటాడు ఒక ఆయన. అపోస్తలుడైన పౌలు ఎందుకు గొప్పోడంట? ఆయన రాజు కాదు, ఆయన చక్రవర్తి కాదు, ఆయన మహామేధావి కాదు, ప్రపంచాన్ని శాసించినోడు కాదు, ప్రపంచం అందరికి తెలిసినోడేం కాదు. ఎందుకు గొప్పోడయ్యాడు అంటే గొప్పోడిని గురించి ప్రకటించాడు కాబట్టి గొప్పోడయ్యాడు. మన గొప్పతనం మనలో ఉండదు, మన గొప్పతనం దేంట్లో ఉంటుంది? క్రీస్తులో ఉంటుంది. క్రీస్తు గొప్పోడు, ఆయన గురించి ప్రకటించడమే మన గొప్పతనం.
ఈ మధ్య కొన్ని సాక్ష్యాలు వచ్చాయి. ఆ సాక్ష్యాలు ఏంటంటే, నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను అని అనగానే మన పూనకాలు వచ్చేస్తాయి. ఏమవుతుంది? బ్రాహ్మణ కులంలో పుట్టి ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్నాడంట. అంటే పెద్దోడయ్యాడా చిన్నోడయ్యాడా? చిన్నోడయ్యాడు. వాడు చిన్నోడయ్యాడు. నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను అనగానే అది పెద్దదిగా అందరికి వినపడుతుంది. కాబట్టి చూసారా నేను ఎంత తగ్గించుకున్నాను అని వీడి ఫీలింగు. అంటే ఇది పనికిరాదు, క్రైస్తవం పనికిరాదు, క్రీస్తు పనికిరాడు. వీడు పైనుంచి కిందకు వచ్చాడనమాట. పనికి మాలిన సాక్ష్యాలు అంటారు వీటిని. నీ కులం ఎవడు అడిగాడు? నీ గోత్రం ఎవడు అడిగాడు? ఈ మధ్య ఏకంగా ఏం చేశారు తెలుసా? ఇలా సాక్షి చెప్తే అడుగుతున్నారని పేరు చివరి తగిలించేసుకున్నారు. డేవిడ్ శర్మ అంట. దావీదు శర్మ అని పేరు లేదు, ఇప్పుడు వచ్చేసింది. పాస్టర్ డేవిడ్ శర్మ, పాస్టర్ నతనీల్ నాయుడు వచ్చారా? మన గొప్పతనం మన కులంలో కాదు, మన పేరు చివరి తోకలో కాదు, మనం ప్రకటించే క్రీస్తులో ఉంది. అపోస్తలుడైన పౌలు ఎందుకు గొప్పోడయ్యాడంటే గొప్పోని గురించి ప్రకటించాడు కాబట్టి. అంతే తప్ప మీకు మాట చెప్తాను, మన భారతదేశానికి ఉగాండా ప్రతినిధి వచ్చాడు అనుకోండి. ఉగాండా తెలుసు మీకు? అత్యంత బీద దేశం, కరువు దేశం అంటే. ఆ కరువు దేశం నుంచి ఒక ప్రతినిధి వచ్చానుకో, అంబాసిడర్ వచ్చానుకో, నరేంద్ర మోడీ స్వయంగా వెళ్ళి పెద్ద ఫ్లైట్లో ఆయనకు స్వాగతం ఇచ్చి అలా చేస్తాడా? చేయడు. ఎందుకు చేయడు? అది మన జిల్లా అంత ఉంటుంది, మొత్తం దేశం అంతా కలిపి. పైగా కరువు దేశం, అంత పెద్ద వెల్కమ్ దేనికి? అదే అమెరికా ప్రెసిడెంట్ వచ్చాడు అనుకో, వెల్కమ్ ఎలాగుంటుంది? చాలా గ్రాండ్గా ఉంటుంది కదా. రష్యా ప్రెసిడెంట్ వచ్చాడు, చాలా గ్రాండ్గా ఉంటుంది కదా. నాకు తెలియక అడుగుతాను, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎంత హైట్ ఉన్నాడో ఉగాండా ప్రెసిడెంట్ కూడా అంతే హైట్ ఉన్నాడు. మరి వీడికేమో వెల్కమ్ ఒకలాగుంది, వీడికేమో వెల్కమ్ ఒకలాగుంది. ఎందుకని ఆ తేడా? ఇక్కడ వాళ్ళను బట్టి ఉండదు, వాళ్ళు ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో దాన్ని బట్టి విలువ పెరుగుతుంది. అంతేనా? దుబాయ్ షేక్ వచ్చాడు అనుకో, ఎలాగుంటుంది? దానికి ఇంకా విలువ ఎక్కువ. దుబాయ్ షేక్ వస్తే వాళ్ళ వెల్కమ్ చాలా గ్రాండ్గా ఉంటుంది. భూటాన్ ప్రధాని వచ్చాడు అనుకో, బాగోదు. నేనేమన్నానంటే మన గొప్పతనం మనలో ఉండదు, మన గొప్పతనం మనం ప్రాతినిధ్యం వహిస్తున్నామే క్రీస్తు, ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన అర్థం కాకపోతే, ఆయన గొప్పతనం అర్థం కాకపోతే మన పేర్లు చివరి తోకలు తగిలించుకొని గొప్పతనాన్ని తెచ్చుకోవాలి. పేరు చివరి తోకలు పెట్టుకుంటే అది గొప్పతనం కాదు. ఒక ఆయన నన్ను మీటింగ్ పిలిచాడు, అన్న మీ ఫోటో పంపించాను, అన్న మీ పేరు డీటెయిల్స్ పెట్టండి అంటే పెట్టాను. నా పేరు, ఊరు పేరు చెప్పాను. అన్న అలా కాదు ఇంకేం లేదా అంటున్నాడు. ఇంకేముంటుందని నేను, అలా కాదు నా ఏదో ఉంటుంది, పాస్టర్ జాన్ పాల్ కడప అని పెట్టాను. అలా కాదన్నా పేరుకు ముందు అటువైపు ఇటువైపు ఏం లేదన్నా పాస్టర్ జాన్ పాల్. అలా కాదన్నా కొంచెం అంటే ఆయనే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే ఇది బిషప్ అనో రెవరెండ్ అనో ఇంకోటి పెట్టి చెప్తానని. 62లో 72 లేవా అంటున్నాడు. ఏది రెవరెండ్? నేనన్నాను 22 కూడా లేదు నాకు. ఆయన బాగా ఆలోచించి, తెలివిగా ఆలోచించి పాస్టర్ జాన్ పాల్ అని పెట్టి కింద ఏం రాశాడు తెలుసా? నేను జస్ట్ కడప అని చెప్పి, ఆయన ఏం రాశాడు అంటే బైబుల్ లెక్చరర్ అని పెట్టాడు కింద. నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగా, అన్న నేను బైబుల్ లెక్చరర్ ఏం కాదు కదా అంటే, ఆయన అంటున్నాడు లేదు సార్ మీరు బైబుల్ టీచ్ చేస్తారంటే బైబుల్ లెక్చరర్ మీరు అని అన్నాడు. తీరా మీటింగ్కి వచ్చిన నాకు అర్థమైంది ఏంటంటే, ఆ ఏరియాకి ఎవరైనా ఉత్తి పేరుతో పోతే అసలు ఎవరు రారంట. వీడు మామూలు పాస్టర్, వీడు కూడా పోవడం ఎందుకని. అలాగే పేరుకి ఇటుపక్క 2 అటుపక్క 2 కింద 4-5 లైన్లు రాస్తే అప్పుడు వీళ్ళకి ఫోన్ కాల్ వచ్చేస్తాడు పెద్ద పాస్టర్ అని. అందుకని నేనేం చెప్పకపోయినా సరే ఆయన రాశాడు, రెవరెండ్ పాస్టర్ జాన్ పాల్ రాసి, బైబుల్ టీచర్ లెక్చరర్ రాసి ఏంటంటే రాశాడు. మన గొప్పతనం మన పేరు చివరి ఉండదు, లేదా పేరు ముందు ఉండదు, మనం ప్రకటించే క్రీస్తు మీద ఉంటుంది. ఆయన గొప్పోడు అంతే. అపోస్తలుడైన పౌలు ఎందుకు గొప్పోడయ్యాడంటే ఆయన గొప్పోడిని గురించి ప్రకటించాడు కాబట్టి. క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని వెతుక్కునే వాళ్ళు ఎవరు?
కులాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, లేకపోతే బిల్డింగ్ని బట్టో, పలుకుబడిని బట్టో అక్కడ ఉండదు గొప్పతనం. క్రీస్తును గూర్చిన విషయాన్ని ప్రకటించడమే గొప్పతనం, అంతే. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరికి తను తాను బయలుపరుచుకుంటున్నాడు అంటే, ఏ విలువ లేనటువంటి అతి సాధారణమైన జాలర్లకి తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. క్రీస్తులో ఈ అనుకూలత ఉంది కాబట్టి ఈరోజు నీవు నేను ఆయన్ను సేవించగలుగుతున్నాం. క్రీస్తులో ఈ అనుకూలత ఉంది కాబట్టి ఆయన పరలోకం నుంచి భూమి మీద దిగేంత ప్రేమాస్వరూపు కాబట్టి నీవు నేను ఆయన దగ్గరికి ధైర్యంగా రాగలిగాం. ఒకవేళ లేకపోయింటే ఆయన మన దేవుడు కాడేమో అని ఎక్కడికో వెళ్ళిపోయి ఉండవు. లేక సృష్టికర్త అయిన దేవుడు సాధారణమైన మనుషులకి తను బయలుపరుచుకుంటున్నాడు. ఇది అద్భుతం అంటే. ఇలాంటి ఎంపిక మీరు ఎక్కడ చూసి ఉండరు. పోనీ ఏదైనా చిన్న పనికి, ఏదో అంట్లు దోమే పనికి, పాచి పనికి ఏమైనా పిలుస్తున్నాడంటే కాదు, ఎక్స్ట్రాడినరీ వర్క్ పిలుస్తున్నాడు ఆయన. వాళ్ళు సాధారణమైన వ్యక్తులు, పిలుస్తున్న పని చాలా పెద్దది. దీన్ని అపోస్తలుడైన పౌలు ఏమంటాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుని ఏర్పాటు ఎలా ఉందంటే, లోకంలో గొప్ప వాళ్ళు కాదంట, ఎన్నికైన వాళ్ళు కాదంట, జ్ఞానులు కాదంట, గొప్ప వంశం వాళ్ళు కాదంట. లోకంలో బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొన్నకైనా ఒక మంచి వక్త, వేరే మతంలో ఒక మంచి వక్త అనర్గళంగా మాట్లాడతాడు. ఆయన ఒక మాట అన్నాడు ఆయన ప్రసంగంలో, ఒక పద్యం రాదు, ఒక శ్లోకం రాదు, వెర్రి మాటలు మాట్లాడుతుంటారు మైకు తీసుకొని అని. ఎవరిని? క్రైస్తవుల గురించి. క్రైస్తవులకి, క్రైస్తవ పాస్టులకి ఒక పద్యం రాదంట, ఒక శ్లోకం రాదంట. మైకు తీసుకొని వెర్రి మాటలు మాట్లాడుతుంటామంట. అంటే అతి సాధారణమైన సరళమైన భాషలో మాట్లాడుతుంటాం మనం. ఏదో గ్రాంధిక పదాలు, సంస్కృత పదాలు మాట్లాడతాం మనం, మాట్లాడడం సాధారణంగా మాట్లాడుకుంటాం. ఆయనకి అది వెర్రితనం అనిపించింది. ఒక పద్యం లేదు, ఒక శ్లోకం లేదు. సరే, నాకు అనుమానం వచ్చింది, ఈయనకు పద్యాలు వచ్చు, శ్లోకాలు వచ్చు. అలా పద్యాలు శ్లోకాలు అలా చెప్పుకొని పోకుండా ఒక పద్యం చెప్తాడు, ఆగుతాడు, మరలా తెలుగులో చెప్తున్నాడు. ఒక శ్లోకం చెప్తాడు, ఆగుతాడు, మరలా తెలుగులో చెప్తున్నాడు. 2 సార్లు ఎందుకు టైం వేస్ట్? మొత్తం అది చెప్పొచ్చు కదా. అంటే వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి అర్థం కాదు కాబట్టి మరలా సాధారణ భాష చెప్తున్నావు. నీలాగా మేము టైం వేస్ట్ చేయదలుచుకోలే, ఒకే ఫ్లోలో చెప్తున్నావు, అందరికి అర్థమేంటి చెప్తున్నావు. నువ్వు దాన్ని చెప్పి మరలా దీన్ని ఎందుకు చెప్తున్నావు? అతి కష్టమైన భాష ఏదైనా భూమి మీద ఉందంటే ఏంటది? ఏ భాష చెప్పండి? హెబ్రీ భాష. అతి కష్టమైన భాష ఏదైనా ఉందంటే భూమి మీద ఏ భాష అది? హెబ్రీ భాష. మొట్టమొదటి భాష హెబ్రీ భాష. దానిని మనకు అర్థం కావడానికి తెలుగులో భాషాంతరం చేయబడింది తప్ప ఇది కాదు దాని మూలం. ఆ పద్యాలు రావు, శ్లోకాలు రావున్న మేధావికి హీబ్రూ బైబుల్ ఇవ్వాలి. ఇలా తలకిందులుగా తిరిగి తప్పది చేసిన అర్థం కాదు అది. 22 అక్షరాలు ఉంటాయి దానికి. దేన్ని ఏ సందర్భంలో వాడతారో ఇప్పటికి హీబ్రూ ఉన్న వాళ్ళు కూడా అర్థం కాదు సరిగ్గా. ప్రతిదానికి ఒక నంబర్ ఉంటుంది. చాలా కష్టమైన భాష అది. అయితే దేవుడు, ఉదాహరణకి నాన్న ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, మంచి జ్ఞాని, మేధావి. అంత పెద్ద జ్ఞానం ఉన్న నాన్న 2 సంవత్సరాల బిడ్డతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతాడు? మంచి
గ్రామాటికల్గా స్ట్రక్చర్ నీట్గా ఫామ్ చేసి మాట్లాడతాడా? వ్యాకరణం అంతా దట్టించి లేకపోతే గ్రామర్ అంతా దట్టించి అని మాట్లాడతాడు చిన్న బిడ్డతో? లేదు. ఆ లెవెల్కి దిగుతాడు. ఎందుకని? ఇక్కడ ఆయన పాండిత్య ప్రదర్శన కాదు చేస్తున్నది, ప్రేమ. వాళ్ళు వచ్చిరాని మాట మాట్లాడుతుంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈయన కూడా వచ్చిరాని భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగానే, నువ్వు పద్యం చెప్పినా శ్లోకం చెప్పినా తిరిగి ఇక్కడికి వచ్చేటట్టుగా ఉంటే ఇదే మాట్లాడితే పోతుంది కదా, టైం సేవ్ అవుతుంది కదా. ఇంకో ప్రశ్న, సరే అంత జ్ఞానం ఉంటే ఎప్పుడైనా క్రైస్తవుడు ఎదురు కూర్చొని డిబేట్ చేస్తావా? ఒక క్రైస్తవ పాస్టర్ ఎదురు కూర్చొని డిబేట్ చేయగలుగుతారా? అస్సలు లేదు. ఒకవేళ ఎవరైనా మేము మేధావులమే అనుకుంటున్న వాళ్ళు కనుక ఒక పాస్టర్ ఎదుగు కూర్చున్నారనుకో, వాళ్ళు నమ్ముతున్న దాన్ని, వాళ్ళు గొప్పగా చూస్తున్న దాన్ని కూరలో కరివేపాకుని తీసినట్టు తీస్తాం ఇలా బయటికి. పెద్ద కష్టపడడం కల్లా ఇలా కూరలో కరివేపాకు ఉంటుంది చూసావా, అలా తీసి పక్కన పెడతాం. 115వ కీర్తనలో వచ్చిన అన్ని తీసుకొని కూరలో కరివేపాకులకు తీసి పక్కన పెడతాం. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి క్రీస్తును బట్టి. క్రీస్తు మనకి తన్ను తాను బయలుపరుచుకున్నాడు కాబట్టి క్రీస్తును బట్టి వచ్చింది ఇది. ఎవరితోనైనా డిబేట్ చేయొచ్చు. ఒక క్రైస్తవుడితో ఒక పాస్టర్తో డిబేట్ చేయడం కష్టం, మాట్లాడడం కష్టం. ఎందుకని? క్రైస్తవుడు తెలిసినంత లోక జ్ఞానం కానీ దైవ జ్ఞానం కానీ ఇక వేరే వాళ్ళకి చేత కాదు. ఎందుకంటే దేవుడు రాయించిన గ్రంథం ఇది. మీకు మాట చెప్తాను, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడి ఉంటుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇందులో ఏముందంటారా? ఆ మొక్క వ్రాసే కంటే ముందు ఏమనమేవాళ్ళంటే ఈ సృష్టి అనంతం. ఏంటంట? ఇది అనంతం అంట, ఎటర్నల్ అంటే ఇది. దీనికి బిగినింగ్ లేదంట, ఎండింగ్ లేదంట. ఆ నమ్మకంలో ఉన్నటువంటి ఆ సమాజం మధ్యలో మోషే ఏమని రాస్తున్నా అంటే ఇన్ ద బిగినింగ్, ఆది యందు. ఇది ఎటర్నల్ కాదు, దీనికి ఒక బిగినింగ్ ఉంది, ఒక ఆది ఉంది, ఒక ప్రారంభం ఉంది. అంటే ఆనాటి ప్రపంచానికి కౌంటర్ అది. తట్టుకోగలుగుతారా? ఆ మాట విని తట్టుకోగలుగుతారా? ఆది యందు దేవుడు ఎవరు చేశారంట? దానంతటికి అదే రాలేదంట, దేవుడు చేశాడు. ఇప్పుడు భూమిని ఆకాశాన్ని దేవుడు చేశాడంటే భూమి దేవుడు కాదు, ఆకాశం దేవుడు కాదు, ఆకాశంలో ఉన్న వస్తువులు కూడా దేవుళ్ళు కాదు. అంతేనా? మీకు అర్థమవుతుందా? దేవుడు చేశాడు అంటే చేసినోడు దేవుడు అవుతాడు, చేయబడినవి జ్యోతులు అవుతాయి. ఇక లైట్లు వేసారా? వీటికి నమస్కారం పెడతాం మనం? పెడతామా? పెట్టాం. ఎందుకని? ఇది ఈ కొంచెం ఏరియాలో మనకు చీకటి లేకుండా ఉండేదానికి ఈ లైట్లు పెట్టాం. చిన్న భూమి ఉందే, ఆ భూమి మీద వెలిగివ్వడానికి ఆ పైన సూర్యుని పెట్టాడు, అంతే. ఇది ఈ ప్రాంతంలో లైటింగ్ ఎలా వేస్తుందో ఆ భూమి మీద వెలిగివ్వడానికి పెట్టాడు. అది లైటే కానీ దేవుడు కాదు కదా, అది జ్యోతి, దేవుడు కాదు. మరి వాళ్ళకి ఎలా ఉంటుంది ఆనాటి ప్రపంచానికి? రోమన్ మిథాలజీలో, రోమేల పౌరాణిక పాత్రల్లో సూర్యుడు దేవుడు. మనం సండే అని రాస్తాం, SUN సన్ అని రాస్తాం కదా, అది సూర్యుడు రోజు అంట, ఆదివారం అంటే సండే అని రాస్తాం. ఆయన ఒక దేవుడు. మరి వాళ్ళకి ఎలా ఉంటుంది? మోషే రాసిన మొదటి మాట ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు అంటే ఇవి సృష్టించబడినవే, సృష్టికర్త వేరే సృష్టం వేరే అని చెప్పినప్పుడు తట్టుకోగలరా? అంటే ఆ ఒక్క ముక్కలో రోమన్ మిథాలజీ కొలాప్స్ అయిపోయింది. ఎలా నిరూపించుకుంటారు దేవుడని, సూర్యుడిని? రోమేలు ఇప్పుడు డిబేట్కి వచ్చారనుకో, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివినటువంటి ఒక క్రైస్తవుడితో, ఒక్క వచనమే, ఆ ఒక్క వచనం చదివిన వాడితో డిబేట్కి వచ్చారనుకో రోమేలు, ఎలా నిరూపించుకుంటారు సూర్యుని దేవుడని? అంటే మొత్తం మతం అంతా కూరలో కరివేపాకులకు తీసి పక్కన పెట్టేస్తాం మనం, అది జ్యోతి, జస్ట్ లైట్ అది అని. చాలా ఇబ్బంది కనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి
యేసు ప్రభు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు అంటే లోకంలో గనుల్ని కాదు, గొప్పవారిని కాదు, గొప్ప వంశం వారిని కాదు, ఎన్నికైన వారిని కాదు, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే ఇది మన సామర్థ్యం మీద ఆధారపడి నడిచేది కాదు, ఆయన శిలువలో చేసిన కార్యం మీద ఆధారపడి నడిచేది. ఇది ఆయన ఏమి రాశాడో దాన్ని చెప్తే చాలు, మనం కొత్తగా ఏం కల్పించాల్సిన అక్కర్లే. అక్కడ రాసిన దాన్ని చదివి వివరిస్తే సరిపోతుంది అంతే. మనం ప్రసంగాన్ని ప్రిపేర్ కాకూడదు, ఇక్కడున్న ప్రసంగాన్ని వివరిస్తే సరిపోతుంది. అన్ని ప్రసంగాలు ఇక్కడే ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని ఎంపిక చేస్తున్నాడు అంటే ఈ ఎంపిక మిగిలిన ప్రపంచానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఎన్నిక లేని వారిని ఎంపిక చేస్తున్నాడు. ఈరోజు చాలామంది పాస్టర్లు పరిచయం చేస్తున్నారు కదా, లేదా స్వార్థికులు ఉన్నారు కదా, గొప్ప గొప్ప వాళ్ళేం కాదు, ఎన్నిక లేని వాళ్ళమే, తృణీకరించబడిన వాళ్ళమే, ఆర్డినరీ పీపుల్ని ఎక్స్ట్రాడినరీ పని కోసం, వర్క్ కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేస్తుంటాడు. ఎందుకు అంటే ఇది వీళ్ళ సామర్థ్యం మీద ఆధారపడేది కాదు. సువార్త అనేది క్రీస్తు శిలువ మీద చేసిన కార్యం మీద ఆధారపడేది. సువార్త అంటే మన జ్ఞానం మీద ఆధారపడుతుంది. సువార్త అంటే ఆయన శిలువలో చేసిన కార్యం మీద ఆధారపడుతుంది. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరు మాట్లాడుతున్నాడంటే కొంతమందికి సువార్త చెప్తే అర్థం కాదంట. యేసు ప్రభు శిలువ గురించి, ఆయన మరణ సమాధి పునరుద్ధానం గురించి మాట్లాడితే అర్థం కాదంట కొంతమందికి. మరేం చేయాలంటే వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా కొన్ని ఏవో మనం చేయాలంట, కొన్ని మాట్లాడాలంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడింది, చూడండి. 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు ఏంటంటది? సువార్తలు ఏముందంట? సువార్తలు ఏముంది? శక్తి ఉంది. అంటే మనం చెప్పే దాంట్లో లేదా శక్తి? రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో ఇలాగ రాయబడింది, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. వాడు యూదుడు కానివ్వు, గ్రీసు దేశస్థుడు కానివ్వు. అంటే యూదుడు అంటే లేఖనాలు తెలిసినవాడు, బైబిల్ ఉన్న సత్యాన్ని తెలిసినవాడు, మతాలన్నింటిలోకెల్లా గర్వించే మతం, గొప్ప మతం, దేవుని దర్శనాన్ని చూసినటువంటి మతం ఏంట్రా అంటే యూదా మతం. ఆ యూదులు కానివ్వు, లేకపోతే గ్రీసు దేశస్తులు కానివ్వు, అంటే వాళ్ళు జ్ఞానం మీద ఆధారపడతారు కానీ దేవుని నమ్మరాళ్ళు. గ్రీసు దేశస్తులు కానీ, లేదా దేవుడు తెలిసిన వాళ్ళు కానీ, దేవుడు తెలిసిన వాళ్ళు కానీ, దేవుడు తెలియని వాళ్ళు కానీ, ఇద్దరికి ఒకే సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు. అదేంటి వీళ్ళకి అర్థమవుతుంది కానీ వీళ్ళకి అర్థం కాదు కదా అని అంటే పౌలు ఏమన్నాడు అంటే మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా అందరిలో ఒకేలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఈ సువార్త అనేది. కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి, దేవుని శక్తి. మీకు మాట చెప్తాను అర్థం కావడానికి. ఒక యాపిల్ పండు ఉందనుకోండి, బాగా చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్, ఆయనకు తెలుసు కదా ఏ పదార్థంలో ఏ ఫుడ్ కాంపోనెంట్స్ ఉంటాయో, ఆ న్యూట్రియంట్స్ ఉంటాయో తెలుసు కదా, ఆయనకి న్యూట్రిషన్ వాల్యూ తెలుసు. ఒక పామరుడు చదువుకోలే ఆ వ్యక్తి, యాపిల్కి స్పెల్లింగ్ కూడా రాదు ఆ వ్యక్తికి. ఇద్దరికి ఈ వ్యక్తికి ఒక యాపిల్ ఇద్దాం, ఈ వ్యక్తికి ఒక యాపిల్ ఇద్దాం. మొదటి వ్యక్తి చేతిలో ఉన్న యాపిల్ దాంట్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయి ఈ వ్యక్తికి తెలుసు, డాక్టర్ కాబట్టి బాగా చదువుకున్నాడు కాబట్టి. ఈయన తిన్నప్పుడు ఆ పోషకాలన్నీ వ్యక్తికి వస్తాయా రావా? వస్తాయా? రైట్. ఇప్పుడు ఇంకో వ్యక్తి ఉన్నాడు, వాడికి యాపిల్ అనే దానికి స్పెల్లింగ్ కూడా రాదు, అసలు ఏం చదువుకోలే, మొరటోడు. ఆ వ్యక్తి కూడా తిన్నాడు యాపిల్ని. ఈ మొదటి వ్యక్తికి వచ్చిన పోషకాలు ఈ వ్యక్తి కూడా వస్తాయా రావా? అదేంటి ఈ వ్యక్తికి స్పెల్లింగ్ కూడా రాదు కదా. ఇక్కడ వాడు చదువుకున్నాడా లేదా యాపిల్ చూడదు, యాపిల్లో శక్తి ఉంది, నువ్వు తింటే చాలు, నువ్వు ఎవడవైనా సరే నువ్వు తింటే శక్తి నీకు వస్తుంది. అలా
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలనే ఆ సమాచారంలో ఉంది శక్తి. అది మన మీద ఆధారపడదు, దాంట్లో శక్తి ఉంది. అది మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే అలా కాదన్న, నేరుగా వాళ్ళకి యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానాల గురించి చెప్తే వాళ్ళకి అర్థం కాదన్న. మరి ఏం చెప్పాలి వాళ్ళకి? ఇంతకీ మీ అప్పులు తీస్తాడు యేసు ప్రభు, మీ కడుపులో గడ్డలు కరిగిస్తాడు యేసు ప్రభు, లేకపోతే మీ కోర్టులో కేసులు తీస్తాడు యేసు ప్రభు, మీకు ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, ఇలాంటివి చెప్పి పిలవాలి చర్చికి. వచ్చారు చర్చికి. అలా వచ్చిన తర్వాత కొబ్బరి నూనె రాయాలి, ప్రార్థన ఖర్చీఫులు ఇవ్వాలి, ప్రార్థన చాపలు ఇవ్వాలి, ఏంటేంటో చేయాలి. అలా నిదానంగా వాళ్ళు చర్చికి అలవాటు పడిన తర్వాత అప్పుడు నిదానంగా మనం ఏం చేయాలి? యేసు మరణ సమాధి పునరుద్ధానం గురించి చెప్పాలి. ఇది ఎక్కడ లాజిక్? అంటే మనం నేరుగా యేసు గురించి చెప్తే పని చేయదు. అది ఏం చేయాలి? అబద్ధాలు 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 అనే బేస్మెంట్ మీద అప్పుడు నిజమనే భవనాన్ని కట్టాలి. భలే స్ట్రాంగ్ ఉంటుంది కదా ఆ బిల్డింగ్. అంతే కదా. బిల్డింగ్ ఎలా కట్టాలంటే చెత్త పేపర్లు, మురికి, చెత్త చెదరం అంతా వేసి బేస్మెంట్ వేయాలి. ఆ పైన పెద్ద పెద్ద కాంక్రీట్ బీమ్స్ వేస్తే భలే స్ట్రాంగ్ ఉంటుంది అది కదా. ఎవరు నేర్పించారు? ఎక్కడ నేర్చుకున్నారు? అసలు ఏం బైబిల్ చదువుతున్నారు లేదా? అంటే ముందు చెత్తతో పునాది వేసి ఆ తర్వాత బీమ్స్ వేస్తారంట. వాడికి అర్థమవుతుందా కాదా కాదు, నువ్వు చెప్పాల్సింది చెప్పు. నీ బాధ్యత ఏంటి? సువార్త ప్రకటించడం, అదే నీ బాధ్యత. వాడికి అర్థం చేయించడం కాదు నీ బాధ్యత. చెప్పు, అర్థవంతంగా చెప్పు. వాడి లోపల దూరి వాడికి అర్థమయ్యేటట్టు మనం చేయలేం. ఎవరు చేస్తారు ఆ పని? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. వెంటనే చేస్తాడా? ఒక్కొక్క టైం ఉంటుంది. ప్రతి దానికి సమయం కలదు. పుట్టుటకు చచ్చుటకు అంటాడు అక్కడ. ఏంటి, పుట్టేదానికి చచ్చేదానికి కూడా సమయం ఉంటుందా? పుట్టేదానికి సమయం ఉంటుంది, చచ్చేదానికి సమయం ఉంటుంది, నాటేదానికి ఉంటుంది, నాటింది కోసేదానికి ఉంటుంది, రాళ్ళు కుప్పగా వేసేదానికి ఉంటుంది, రాళ్ళు పారవేసేదానికి ఉంటుంది. ప్రతిదానికి, ఏడ్చేదానికి నవ్వేదానికి, ప్రతిదానికి సమయం ఉంటుంది. నువ్వు చెప్పు, అర్థవంతంగా చెప్పు. వాడి లోపల అర్థం చేయించేది, ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. అలా కాదు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు రారు. రాకపోతే నీకేంటి? నీకేం నష్టం అని అడుగుతున్నా. వాళ్ళు రాకపోతే నీకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళు రావాలని కాదు, నువ్వు చెప్పాలి కాబట్టి చెప్పు. ఏం చెప్తావు? అబద్ధాలు 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 కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడు? ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఎందుకంటే అందులో శక్తి ఉంది. శక్తి ఎందులో ఉంది? శక్తి సువార్తలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో ఉంది. దాన్ని ఇవ్వు. ఎవరిలో ఎలా కార్యం జరిగిస్తాడో ఆయన జరిగించుకుంటాడు. అలా కాదన్నా, మనం నేరుగా సువార్త చెప్తే ఎవరు వినరు. ఏం చేయాలి? వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో వాటిని గురించి మనం బోధించాలి. యేసుప్రభు ఏం చేశాడు అంటే అపోస్తులకి అధికారం ఇచ్చి, మీరు వెళ్ళండి, వెళ్తూ ఏం చేస్తారంటే కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయండి, దయ్యం పట్టిన వాళ్ళని వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని లేపండి, రోగుల్ని స్వస్థపరచండి, వీటిని చేయమన్నాడు. వీటిని చేస్తూ పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి అన్నాడు. ఏవి చెయ్యాలి, ఏది ప్రకటించాలి, తేడా లేదా? మీకు అర్థమవుతుందా? ఉదాహరణకి నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, టీని గురించి లేదా కాఫీని గురించి ప్రసంగం చేయొద్దు. నాకు డిస్క్రిప్షన్ వద్దు, నేరుగా టీ తీసుకొచ్చేసి తాగుతాను అంతే. ప్రసంగం దేని గురించి చేయాలి? మిగతా వాటి గురించి మాట్లాడాలి. యేసు ప్రభు ఉన్నాడంటే రోగుల్ని బాగు చేయండి, స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులు బాగు చేయండి, దయాలు పట్టిన వారిని బాగు చేయండి, ఇవి చెయ్యండి. వీటి గురించి మాట్లాడొద్దు. ఏం చేస్తారు? వీటి గురించి చెయ్యండి, వీటిని పర్ఫామ్ చేయండి. ఇవి పర్ఫామ్ చేసేటివి. ఇంతకు ప్రీచ్ చేసేది ఏంటి? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అనేది ప్రీచ్ చేయాలి, ప్రకటించాలి. ఈరోజు ఏమైంది? పర్ఫామ్ చేయాల్సిన వాటిని ప్రీచ్ చేస్తున్నారు, ప్రీచ్ చేయాల్సిందని గాలి కుదులు పెట్టేశారు. ఇది నేను చెప్పట్లే, బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది ఇది. నువ్వు అద్భుతాల గురించి ప్రసంగం చేయొద్దు, అద్భుతాలు చేయి. దేవుడు నీకు ఆ కృపావరం ఇస్తే ఏం మాట్లాడద్దు, జస్ట్ నెత్తి మీద చేయి పెట్టి వాడు బాగవుతాడు అంతే.
ప్రసంగం దేని గురించి చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి లేఖనాన్ని గురించి ప్రసంగం చేయాలి. ఇది అద్భుతాన్ని మాట్లాడొద్దు. పౌలు ప్రసంగం చేస్తున్నాడు. ఒకడికి బలహీనమైన కాళ్ళు ఉన్నాయి. పౌలు ఏం చేశాడు? ప్రసంగం చేశాడా? నెత్తికి చేపెట్టి లేపాడు. ప్రార్థన చేశాడు. వాడు లేచి నిలబడ్డాడు. ప్రసంగం వద్దు. నీ దగ్గర పవర్ ఉంటే వెళ్ళి ప్రార్థన చేయ, వాడు లేస్తాడు అంతే. అంతేకాని ప్రసంగం ఎందుకు చేస్తావు? లేకపోతే దేవాలయం ఎందుకు అడుక్కుంటున్నాడు ఒక వ్యక్తి. పేతురు ప్రసంగం చేశాడా? నా దగ్గర వెండి బంగారాలు లేవు, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నా. ఏముంది నీ దగ్గర? నజరేయుడు యేసునామములో లే అన్నాడు అంతే. ప్రసంగం లేదు అక్కడ. ఆ వ్యక్తి లేచిన తర్వాత సొలొమోను మంటపంలో ప్రసంగం చేశాడు. మన వాళ్ళకి ప్రసంగానికి తేడా తెలియదు, అద్భుతాలకి తేడా తెలియదు. అద్భుతాల గురించి మాట్లాడొద్దు, ప్రసంగాలు చేయొద్దు. అద్భుతం చెయ్యి. నేను అద్భుతం చేయొద్దని చెప్పట్లే, అద్భుతాల గురించి ప్రసంగం చేయొద్దని చెప్తాను అంతే. నువ్వు ప్రసంగం చేయాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల గురించి. ప్రసంగం చేసే టైంలో అద్భుతాల గురించి మాట్లాడతావు. అద్భుతాలు చేయాలంటే అద్భుతాలు జరగవు మరలా. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, క్రీస్తు మనల్ని ఎన్నిక లేనటువంటి స్థితిలో నుంచి ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే, ఆయన్ని గురించి ప్రకటించడానికి. ఆయన గురించి ఏం ప్రకటించాలి? అబద్ధాలు కాదు, నిజాన్ని ప్రకటించాలి. వాళ్ళు నమ్ముతారా నమ్మరా మన చేతిలో లేదు. మనం చెప్పాల్సి మనం చెప్పాలి అంతే. అదే మన బాధ్యత. యేసు ప్రభు అతి సాధారణమైన జాలరుల్ని ఎంపిక చేసుకున్నాడు. ఇది లోకానికి విరుద్ధమైన ఎంపిక. తర్వాత చూడండి 8వ వచనం. సీమోను పేతురు అది చూసి, ఏది చూసి? 2 దోణెల నిండా పట్టేంత విస్తారమైన రాశిని చూసి, ఆ చేపల ఆ మొత్తాన్ని చూసి, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, యేసు ప్రభు మోకాళ్ళ ఎదురుగా సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎప్పుడైతే ఆ అద్భుతం జరిగిందో దాన్ని చూసినటువంటి పేతురుకు వచ్చిన ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటంటే, ప్రభువా నేను పాపిని అనే రెస్పాన్స్ వచ్చింది. ప్రభువా నేను పాపిని. నాకు తెలిసి అద్భుతం అప్పుడు జరిగింది కాబట్టి సరిపోయింది, కానీ ఇప్పుడు జరుగుంటే కనుక ప్రతి రొయ్యల చెరువు దగ్గర, చేపల చెరువు దగ్గర ఈ ఫోటో పెట్టుండేమో. యేసు నమ్ముకుంటే రొయ్యల చెరువులు డెవలప్ అవుతాయి, చేపల చెరువు డెవలప్ అవుతాయని పెడతారా? పెట్టుందరు. పేతురికి ఆలోచన రాలే. ఈయన ఫిషింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి వచ్చాడు, అది రాలే ఆయనకి. ఏమనిపించింది? ప్రభువా నేను పాపిని. ఎందుకు వచ్చింది ఆ రెస్పాన్సు? ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ రెస్పాన్సు, ఆయన యూదుడు కాబట్టి పేతురు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఎప్పుడైతే ప్రవక్త అయిన యెషయా దేవుని మహిమను చూశాడో, దేవుని వైభవాన్ని కల్లారా చూశాడు, ఆయనకు వచ్చిన రెస్పాన్స్ చూడండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించుతని, రాజును సైన్యములకు అధిపతియునకు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. ప్రవక్త అయిన యెషయాకు దేవుడు ప్రత్యక్షం కాగానే ఏమడిగాడు ఆయన? చచ్చిపోతానేమో అని భయపడ్డాడు. ఎందుకని? దేవుడు మనం అనుకున్నంత చిన్నగా ఉండడు ఆయన. ఒక చిన్న మినుగు పురుగుని భోగి మంట అడుగు భాగాన్ని పెట్టామనుకో, ఎలా ఉంటుంది దానికి? చిన్న మినుగు పురుగుకి పెద్ద భోగి మంట ఎదురైంది అనుకో, దాని పరిస్థితి ఏంటి? అది చిన్న కంపారిజన్ అంతే, పెద్దదేం కాదు అది. సమీపించాలనే తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు యెషయాకు ప్రత్యక్షమైతే ఆయనకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, ప్రభువా నేను నశించిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను. ఎందుకంటే ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా నేను కన్నులారా చూచి తిని, కాబట్టి చచ్చిపోతాననేటువంటి భావన వచ్చింది. ఎందుకని? దేవుడు గొప్పతనాన్ని చూసినప్పుడు మనం ఎంత తక్కువలో ఉన్నామో అర్థమవుతుంది. అక్కడ ఆ దర్శనంలో వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానాలు చేస్తున్నారంట.
దేని గురించి పాడుతున్నారంట? దేవుని పరిశుద్ధతను గురించి పాడుతున్నారంట. ఈరోజు మనం పాడే పాటలు దేని గురించి? ఏం పాడుతున్నామో తెలియదు, ఏదో పాడుతుంటాం అంతే. ఏం పాడుతామో తెలియదు, ఎందుకు పాడుతామో తెలియదు. ఆయన పరిశుద్ధతను గురించి పాడుతూ ఉంటే ఈయనకి ఏమనిపించిందంటే, ఆయన పరిశుద్ధతను గురించిన పలకడానికి కూడా యోగ్యుణ్ణి కాదు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నా పెదవుల మీద నుంచి ఆయన పేరును ఉచ్చరించడానికి కూడా పనికిరాను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. ఆయన కనబడేటప్పటికీ ఈయన ఎంత అపవిత్రుడో ఈయనకు అర్థమైపోయింది. అదే ఆయన కనబడక ముందు, ఆ ముందధ్యాయులు మీరు చూడండి, లోబడని వాళ్ళని పిల్లలకు శ్రమ ఆయన మాట్లాడుతాడు చూడండి. ఆ మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి ఆయన మొదలు పెడితే శ్రమ శ్రమ అని మాట్లాడతాడు. ఇతరులకు శ్రమను ప్రకటించిన ఆయన ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో, అయ్యో నాకు శ్రమ అనే దగ్గరకు వచ్చాడు. దేవుడు ప్రత్యక్షమైతే మనకు వచ్చే రెస్పాన్స్ అలాగే ఉంటుంది. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు, దేవుడు నాతో రాత్రి ఏం చెప్పాడంటే అని. ఏం చెప్పాడు ఇంతకీ? ఆ ముందు రోజు చూసిన కారు కొనమని చెప్పాడు కదా. యెషయాకి చెప్పలే, ఇర్మియాకి చెప్పలే, బైబిల్లో భక్తులకు చెప్పలే, మనకు చెప్తుంటాడు. దేవుడు రాత్రి ఈ స్థలాన్ని చూపెడుతున్నాడు, నాకు చూపించి ఆయన అడగకూడదు? ఇప్పుడు దేవుడు ఈ స్థలాన్ని చూపించాడు, ఆయన్ని అడగొచ్చు కదా. నెక్స్ట్ రోజు నిద్రపోతే వస్తాడు కదా మరలా, ప్రభు నేను చూపించావు, ఈరోజు ఆ డబ్బు ఇస్తే అని అడగొచ్చు కదా. అడగడు మరలా. స్థలాన్ని దేవుడు చూపించాలనా? నీకు కనపడదా? నన్ను అడిగి నేను చూపెడతాను. చూపించేదానికి ఏముండదు. దేవుడి స్థలాన్ని చూపెడుతున్నాడంట, ఈ ప్రాంతాన్ని చూపెడుతున్నాడంట. ఇంట్లోకి వస్తారు, ఇంట్లో నాకు చీకటి కనపడుతుంది, లైట్ వేసుకొని రావచ్చు కదా. ఈ ఇంట్లో నాకు చీకటి కనపడుతుంది, లైట్ వేసుకో. లైట్ వేసుకోకుండా చీకటి కనపడుతుంది. ఎక్కడ పదాలు ఇవన్నీ? ఎక్కడ చీకటి? ఇంట్లో కాదు, మన ఒంట్లో ఉంటుంది. చీకటి ఎక్కడ? ఇంట్లో కాదు, ఒంట్లో ఉంటుంది అది. అలా ఇంట్లోకి రాగానే ఇంట్లో నాకు చీకటి కనపడతా ఉంది. జోకర్లు అంటారు వీళ్ళని, పాస్టర్లు కాదు, జోకర్లు అంతే. ఇంట్లో చీకటి కాబట్టి ఇంకేం, లైట్ వేసుకో. లైట్ ఎందుకు పెట్టారు? ఒంట్లో ఉంటుంది చీకటి, బయట ఉండదు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు నాకు అది చూపెడుతున్నాడు, ఇది చూపెడుతున్నాడు అంటే భక్తులకి అలా ఏం చూపించలే, యెషయాకి అలా చూపించలే. ఆయన దర్శనం ఎప్పుడైతే కలిగిందో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడిని, నేను నశించితనే. ఎందుకు నశించావు, ఎందుకు చచ్చిపోతున్నావు అంటే, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితని. ఆయన చూస్తే, ఆయన గొప్పతనాన్ని చూస్తే వచ్చే రెస్పాన్స్ ఇదే. సీనాయి పర్వతం మీద ఆయన దిగి వచ్చినప్పుడు ఆ ప్రజలు కేకలు వేశారు, మోషే దేవుడు మాతో మాట్లాడద్దు, నువ్వు మాట్లాడు. ఆయన మాట్లాడితే చచ్చిపోతాం మేము. దేవుడు నిజంగా ప్రత్యక్షమైతే ఇలా ఉంటుంది రెస్పాన్స్. మనకు రోజు ప్రత్యక్షమవుతుంటాడు ఆయన, ఏంటేంటో మాట్లాడుతుంటాడు. భక్తులతో మాట్లాడలే, మనతో మాట్లాడుతుంటాడు. ఇక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది పేతురుకి. ఎప్పుడైతే యేసు ప్రభు అద్భుతాన్ని చేశాడో, వెంటనే ఆయన మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను పాపిని, నేను పాపాత్ముని, నేను పాపిని అని ఒక వ్యక్తి ఒప్పుకోవాలంటే ఆ ఎదురుగా ఉండవలసిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఒక వ్యక్తి ప్రపంచంలో నేను పాపిని అని ఒప్పుకోవాలి అంటే ఆ ఎదురుగా ఉండవలసిన దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసు ప్రభు ఎదురుగా ఉంటేనే పాపాలు ఒప్పుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకెక్కడ పరిశుద్ధత కనిపించదు మనకి. మన పాపాన్ని ఎప్పుడు ఒప్పుకుంటాం? ఎదురుగా ఉన్నాడు పరిశుద్ధుడైతేనే ఒప్పుకుంటాం. మనం ఒక వ్యక్తిని డౌట్లు అడగాలనుకో, ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్లో డౌట్లు అడగాలనుకో, అవతల వ్యక్తికి మనకి 35 మార్కులు వచ్చాయి మ్యాథ్స్లో, వాడికి 15 మార్కులు వచ్చాయి, వాడిని అడుగుతామా? అడగం. లేకపోతే ఒకడు 3 అడుగులు ఎత్తున్నాడు, మనం 3.5 ఉన్నాం, వాడి దగ్గరికి వెళ్ళి మనం హైట్ ఎలా పెరగాలని అడుగుతామా? అడగం. ఎందుకని? మనం ఎత్తున్నాం కదా అడిగంటే. మనలో లేని క్వాలిటీ అవతల వ్యక్తిలో అంటే వాడిని అడుగుతాం. నేను పాపిని అని ఒప్పుకోవాలంటే అవతల వ్యక్తి ఎలా ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడైతే కుదరదు. ఆ పరిశుద్ధుడు నా పాపాన్ని తీసివేస్తాడు అనేది మనకు తెలిసి ఉండాలి. ఆయన పరిశుద్ధుడైతే మనకు వచ్చిన ఉపయోగం లేదు, మరలా ఇంకా మనల్ని వెక్కిరించినట్టు అవుతుంది అది.
ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధుడు మన పాపాన్ని తీసివేసే శక్తి కలిగిన వాడై ఉండాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. ఎప్పుడైతే అద్భుతాన్ని చూశాడో పేతురు, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోని పాపాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తులో ఆ చేపలు విస్తారమయ్యాయని చేపలు కనిపించట్లే పేతురికి. ఆయన పరిశుద్ధుడు. ఎలాగైతే ఏషియాకి పరిశుద్ధుడు 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 అన్న దేవుడు ప్రత్యక్షమైతే ఆ స్పందన వచ్చిందో, అదే స్పందన వచ్చింది ఇక్కడ కూడా. ఈయనే. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేయబడ్డాడే శరాపుల చేత. ఆయన ఆ మహిమలో నుంచి సాధారణమైన వ్యక్తిగా జాలరుల మధ్యలోకి వచ్చి నిలవబడ్డాడు. ఇది అద్భుతం అంటే. ఆ రోజు ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని అలా కమ్ముకున్నప్పుడు ఆ చొక్కాయి అంచులు చుట్టూ శరాపులు తిరుగుతూ 2 రెక్కలతో తమ కళ్ళని 2 రెక్కలతో తమ దేహాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానాలు చేస్తున్నారు కదా. ఆ మహిమలో నుంచి సాధారణమైన వ్యక్తిగా వచ్చి నిలవబడ్డాడు. ఇది అద్భుతం అంటే. ఆ రోజు ప్రవక్త అయిన యెషయా కేకలు వేసని నా అపవిత్రుని, ఈరోజు ఒక జాలరి ప్రభువానేం పాపిని అని ఒప్పుకునేంత దగ్గరకు వచ్చాడు ఆయన. ఆయన ప్రవక్తలకు అందుబాటులో ఉన్నాడు, సాధారణమైన వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు. అందుకే మనం లూకాసు వార్త 7వ అధ్యాయం చూస్తే పాపాత్మురాలైన స్త్రీ, ఏంటంటే ఆవిడ పేరు ది టౌన్ హ్యార్లెట్ అని ఉంటుంది అక్కడ. ది టౌన్ హ్యార్లెట్. ఆ పట్టణానికి అంతటికి వేశ్య అంట ఆవిడ. ఆవిడ పరుగు పరుగు వచ్చిన యేసు దగ్గరికి కాలు లాగింది, కాళ్ళ మీద అత్తరు పోసింది, ఏడుస్తుంది, కన్నీళ్ళు పడితే తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది, ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఎంత అందుబాటులోకి వచ్చాడు. వేశ్య అంటే ఎవరెవరికి ముద్దులు పెట్టిందో, ఎంతమందికి ముద్దులు పెట్టిందో. ఆవిడ పెదవులు కూడా ఆయన పాదాలు తగిలేంత దగ్గరకు వచ్చాడంటే అర్థమవుతున్నాడా క్రీస్తు? ఆవిడకు కూడా అందుబాటులో వస్తాడా? అది చూసినటువంటి ఆ పరిసయుడు, ఆ వ్యక్తి ఇబ్బంది పడ్డాడు. ఈయన ప్రవక్తని ఇంటికి పిలిచానే, ఈయన ప్రవక్త అయి ఉంటే వచ్చిన ఈవిడ ఎవరితో ఎటువంటిదో తెలుసుంటుంది కదా. క్రీస్తు గొప్పతనం ఏంటంటే ఆవిడకు కూడా అందుబాటులో వచ్చాడు. ఆవిడ ముద్దు పెట్టుకుంటూ ఉంటే హాయిగా కాళ్ళు ఇచ్చాడు. ఆవిడ కన్నీళ్ళు గారుస్తూ ఉంటే హాయిగా కాళ్ళు ఇచ్చాడు. తల వెంట్రుకలు తుడుస్తూ ఉంటే హాయిగా కాళ్ళు ఇచ్చాడు. ఆవిడ కూడా అందుబాటులోకి వచ్చాడు ఆయన. జాలర్లకు మాత్రమే కాదు, వేశ్యలకు కూడా దగ్గరికి వచ్చాడు ఆయన. ఇంకో మాట చెప్పమంటారా? సిలువ మీద వేలాడుతున్నారు 2 దొంగలు. ఆయన నిందించారు వాళ్ళు. నువ్వు దేవుని కుమారుడు అయితే మొదట దిగు, తర్వాత మమ్మల్ని కూడా దింపు చూద్దాం అని నిందించారు ఆయన్ని. ఏం మాట్లాడాలి? మౌనంగా ఉన్నాడు. కాసేపటికి ఒక దొంగ అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఆ బందిపోటు దొంగ కూడా తను నిందించిన వాడికి కూడా అందుబాటులో ఉన్నాడు ఆయన. కరెక్ట్ రెస్పాన్స్ ఏంటంటే క్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా చేపల చెరువు పెట్టాను, బాగా నష్టాలు వచ్చాను ఆయన. అది కాదు రెస్పాన్స్. ఇది చదువుతున్నప్పుడు ఆ రోజు పేతురికి 2 దోణీలైనా చేపలు ఇచ్చిన యేసు ప్రభువా, నా చేపల చెరువులో చేపలు వృద్ధి చేయని ప్రార్థన చేయకూడదు. అలా చేయొచ్చా? ప్రభువా నేను పాపిని. అది చేపల గురించి అడగమని చేసిన ప్రసంగం కాదు, చేసిన అద్భుతం కాదు అది. నేను సృష్టికర్తని, నేను తోలితే చేపలు వస్తాయి. మీరు రాత్రంతా వలలు వేసిన చేపలు రాలేదు కదా, ఇప్పుడు వచ్చాయి కదా. ఎలా వచ్చాయంటే, నాకు ఈ సముద్రం మీద అధికారం ఉంది, నాకు ఈ చేపల మీద అధికారం ఉంది, నేను అదిలిస్తే వస్తాయి అవి. నేను రమ్మన్నాను, ఎన్నొచ్చాయి? ఆ వల పిగిలిపోయేంతగా వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నేను వెళ్తా, నేను వస్తా, నేను వస్తా, నేను వస్తా అని. అవునా? ఆయన రమ్మంటే ఎన్నొచ్చాయంటే పిగిలిపోతుంది, అది పట్టట్లే. ఎందుకు వస్తున్నాయి అవి? పిలిచినోడు, వాటిని చేసినోడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి. ఆయన రమ్మన్నప్పుడు ఆ అవకాశం నాకు కావాలని వస్తున్నాయి అవి. అంత విస్తారంగా వచ్చేవి. వల చిన్నదే అన్ని వచ్చాయి, కానీ వల పెద్దది అంటే దాని నిండా కూడా వస్తాయి. మొత్తం 20,000 రకాల చేపలు చేసినాడు, అదిలించేవాడు, పిలిచేవాడు. పేతురు యేసు ఉన్నప్పుడు దేవాలయపు
అధికారులు వచ్చారు. ఏంటి నీ బోధకుడు ట్యాక్స్ ఇవ్వడా, టెంపుల్ ట్యాక్స్ ఇవ్వడా, దేవాలయానికి ట్యాక్స్ కట్టడా? యేసు ప్రభు వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు, వెళ్ళి గాలం వేయి, ఒక చేప పైకి వస్తుంది. ఆ చేప నోట్లో ఏముంటుంది? 1 షెకెల్ ఉంటుంది. అర్ధ షెకెల్ నీ కోసం, అర్ధ షెకెల్ నా కోసం కట్టే. వెళ్ళాడు, గాలం వేసాడు, ఒక చేప పైకి వచ్చింది, దాని నోట్లో 1 షెకెల్ ఉంది. ఎలా తెలుసు ఆయనకి? ఎలా అదే పడింది? సృష్టికర్త అంటారు ఆయన్ని. ఆయన సృష్టికర్త అంటారు. సృష్టి మీద అధికారం కలిగిన వాడు, సమస్తాన్ని తెలిసిన వాడు. ఆయన అదిలిస్తే చేపలు రావా? అది అర్థమైంది పేతురికి. రాత్రంతా కష్టపడ్డాం, మేము పుట్టినప్పటి నుంచి ఇదే వృత్తి మాది, ఈ వృత్తిలో మేము నిపుణులమే, మాకు తెలుసు ఏ చేప ఇప్పుడు ఎలా వస్తుందో, దేన్ని ఎలా పట్టాలో. ఒక్కో చేపకి ఒక్కో రకమైన వల ఉంటుందంట, ఒక్కో చేప ఒక్కో టైంలో దొరుకుతుందంట, ఒక్కో చేప ఒక్కో కాలంలో దొరుకుతుందంట. విచిత్రమైన టెక్నిక్స్ ఉంటాయి జాలర్ల దగ్గర. ఇంత నిపుణత ఉంది మా దగ్గర. రాత్రంతా వేసాం, రకరకాల టెక్నిక్స్ వాడాం, ఒక్క చేప కూడా పడలే. అలా వేసా నిన్ను వచ్చే. ఇది నైపుణ్యత జరిగింది కాదు, ఆయన మహిమ ఇలా బయలుపరచబడింది. అప్పుడు మోకరించాడు, ప్రాణం వెళ్ళాడు, ప్రభువా నేను పాపిని క్షమించు. నేను పాపిని అని ఒప్పుకోవాలంటే తన పాపాలని ఒకే ఒక్కడు ఆయన ప్రభువుని యేసుక్రీస్తు. ఇంకెక్కడ నేను పాపిని అన్న ఆ ఒప్పుకుంటున్నాను వెక్కిరించినట్టే. ఇంకొకసారి చెప్పనా, క్రీస్తు దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపినంటే ఆయన గౌరవించినట్టు. క్రీస్తును కాకుండా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేను పాపిని అన్నాం అనుకో, ఆయన వెక్కిరించినట్టు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఉదాహరణకి మీరు ఒక 10,000 దొంగతనం చేశారనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నేను 10 లక్షలు దొంగతనం చేశారనుకోండి, మీరు నా దగ్గరకు వచ్చి జానపాలన్నా నేను పెద్ద దొంగనన్నా, నాలాంటి దొంగ లేడన్న ఈ ఊర్లో అన్నారనుకోండి, మీరు నన్ను వెక్కిరించినట్టు. ఎందుకని? నేను అడుగుతాను, ఇంతకీ ఏ మాత్రం దొంగతనం చేశారా అని. 10,000 అన్నారనుకోండి, అప్పుడు నన్ను నేను చూసుకుంటాను, ఒరే నీ 10 లక్షలు దొంగతనం చేశారా, నీకంటే గజ దొంగని. అవునా కదా? అలా మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడైనా తిరగండి, నేను పాపిని అన్నావు అనుకో, అవతల వ్యక్తి ఉంటాడే మనసులో అనుకుంటాడు, నువ్వు అర్జెంటుగా లే ఎక్కడి నుంచి అంటాడు. ఎందుకని? మనం ఏం చెప్తామో అది ఆయన చేస్తుంటాడు, పిహెచ్డీ చేస్తుంటాడు. అందులో పిహెచ్డీ అయిపోయింటుంది అయింది. మన ఎల్కేజీ స్టాండర్డే. నేను పాపిని అని అనాలంటే ఆ ఎదురుగా ఉండవలసిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అంతే, ఇంకెవరు లేరు ఈ ప్రపంచంలో. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవడు స్థాపిస్తాడు? నాలో పాపం ఉందని ఎవడు నిరూపిస్తాడు అని సవాల్ చేసిన ఒకే ఒకడు ఆయనే. ఇప్పటి వరకు దానికి సవాల్కి ఆన్సర్ లేదు, ఉండదు కూడా. ఆయనలో పాపం ఏంటి? ఈ మాట ఎవరినైనా చెప్పమను, నా యందు పాపం ఉన్నదని అనగానే వరుస పెట్టేస్తాం, ఇంకా సెంటెన్స్ పూర్తి కాకముందే మొదలు పెట్టేస్తాం. పేతురు యేసుప్రభు అద్భుతాన్ని చూసి వెంటనే మోకరించి నేను పాపిని, పాపాలు ఒప్పుకునే చోటు ప్రభువైన యేసుక్రీస్తు పాదాలంతే, ఇంకెక్కడ ఆ అవకాశం లేదు. చూడండి 9వ వచనం, ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. ఆ చేపల రాశికి విస్మయం ఉంది. ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయి, ప్రభువా నేను పాపిని, ఇంత గొప్ప దేవుడివి, సృష్టికర్తవి, నా ధోనిలో నువ్వు అడుగు పెట్టడానికి నేను అర్హున్నా. ప్రభువా నేను పాపిని, నా ధోనిలో నేను ఎక్కించుకునేదానికి అర్హత కూడా లేదు, నేను పాపిని, దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో, నేను పాపిని. 10వ వచనం చూడండి, అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులైన యాకోబును యోహానును విస్మయముందిరి. వాళ్ళు భయపడిపోతున్నారు, ఆయన ప్రజెన్స్ని తట్టుకోలేక, ఆయన ఉంటే తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు యేసు ఉంటున్నాడు చూడండి, అందుకు యేసు భయపడకుము, భయపడొద్దు. క్రీస్తు తన గొప్పతనాన్ని చూపించి మనల్ని భయపెట్టడానికి రాలే, భయపడొద్దు అని చెప్పడానికి వచ్చాడు. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నేను నా చిన్నతనంలో కొంతమంది దేవుళ్ళని చూసేవాడిని,
ఫోటోలు చూసామండి. చాలా పెద్ద పెద్ద చేతులు ఉంటాయి, పెద్ద పెద్ద గోర్లు ఉంటాయి, ఏంటంటో ఆయుధాలు ఉంటాయి, చాలా భయంకరంగా ఉండేవాళ్ళు. కానీ క్రీస్తుని మీరు చూస్తే, ఆ పిక్చర్లో చూస్తే అలా మేకులు కొట్టించుకున్నట్టు చేతుల్లో. క్రీస్తు భయపెట్టడానికి రాలే, భయాన్ని పోగొట్టడానికి వచ్చాడు. భయపడొద్దు. క్రీస్తు శిలువ మనకు చెప్పేది ఏంటంటే భయపడొద్దు, నేను మిమ్మల్ని శిక్షించడానికి కాదు వచ్చింది, రక్షించడానికి వచ్చాను అని. యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని సీమోనుతో చెప్పాను. ఈ రోజు నుంచి నేను నిన్ను ఎలా అపాయింట్ చేస్తున్నానంటే, ఏ పదవి ఇస్తున్నానంటే, మనుషులను పట్టే జాలరిగా. ఇక్కడ ఒక చిన్న అభ్యంతరం ఏంటంటే, పేతురు వల వేసి పేతురు సామర్థ్యంతో చేపలు పట్టుంటే, పేతురు నీకు మంచి సామర్థ్యం ఉంది, మంచి నైపుణ్యం ఉంది, ఏ చేపని ఎలా పట్టాలో తెలిసినోడివి, కాబట్టి నేను నీకు ఒక పోస్ట్ ఇస్తున్నాను, అదేంటంటే మనుషులు పట్టే జాలరిగా చేస్తున్నాను నిన్ను అనుంటే బాగుండు. అంతేనా? ఇప్పుడు ఆయన సామర్థ్యం ఆయన చేపలు పడుతున్నాడు అనుకో, చేపను పట్టినోడు తెలిసినోడు వీడు మనుషులు కూడా పడతాడని ఇస్తే బాగుంటుంది. మీకు అర్థం కావడానికి చెప్తాను. సౌలు ఉన్నాడు, సౌలు ఏం పని చేస్తున్నాడు? గాడిదలు మేపుతున్నాడు. అవునా? అంటే పెద్ద యజమాని, గాడిదలు మేపేటువంటి యజమాని ఆయన. గాడిదలు పోగొట్టుకొని వెతుక్కుంటూ వచ్చాడు రామాకి, సమూయేలు దగ్గరికి. అవునా? మేపుకుంటున్న గాడిదలు పోగొట్టుకు వెతుక్కుంటూ వచ్చాడు. కానీ దావీదు ఉన్నాడు, ఈయన ఏ రకం అంటే, ఒక గొర్రె పిల్లను ఎలుగుబంటి ఎత్తుకొని పోతూ ఉంటే వెంటబడి దాన్ని చీల్చి చంపి గొర్రెపిల్లని తీసుకొచ్చాడు. ఒక సింహం వచ్చి గొర్రెపిల్లని ఎత్తుకుపోతూ ఉంటే దాన్ని చంపేసి గొర్రెపిల్లని తెచ్చాడు. శబాష్! ఇది కాపర్తనం అంటే. ఉన్న గాడిదలను పోగొట్టుకోవడం కాదు కాపర్తనం అంటే, గొర్రెపిల్ల కోసం కూడా ప్రాణం పెట్టేంతగా వెంటబడడం, ఇది కాపర్తనం అంటే. 12 గోత్రాలను ఇస్తున్నా, మేపు కాయి అని చెప్పాడు. ఇది సరిగ్గా ఎంపిక, ఈయన క్వాలిఫికేషన్కి ఈయన ఎంపికకి సరిపోయింది. కానీ ఇక్కడ యేసు ప్రభు ఎంపిక చేసుకున్న విధానం ఏంటంటే, పేతురు వల వేశాడు, రాత్రంతా వేశాడు, ఎన్ని పడ్డాయంటే ఒకటి కూడా వల్లే. సక్సెస్ఫుల్ జాలరేనా? కాదు, ఫెయిల్యూరు. ఆ వ్యక్తి దగ్గరికి ఈయన వచ్చి ఇక్కడ వలవే అన్నాడు, వల వేశాడు, చేపలు పడ్డాయి. ఈయన సామర్థ్యంతో పడ్డాయా? లేదు. ఈయనే సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఈయనే చేపలు తోలాడు, ఈయనే ఆ అద్భుతాన్ని చూపించాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? ఇప్పటి నుంచి మనుషులు పట్టే జాలరివి. సరే, మనుషులు పట్టే దగ్గరకు వద్దాం. పెంతెకొస్తు పండుగ దినాన ప్రసంగం చేశాడు ఈయన. పెంతెకొస్తు పండుగ దినాన ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం చేయగానే ఎంతమంది బాప్తిసం పొందారు? 3000 మంది బాప్తిసం పొందారు. ఈయన ప్రసంగం అర్థమై అబ్బో ఏం చేశాడు ప్రసంగం బాప్తిసం తీసుకున్నారా? లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సువార్తలో ఉండే శక్తిని బట్టి, పరిశుద్ధాత్మదేవుని కార్యాన్ని బట్టి వాళ్ళు మారు మనసు పొందారా? పరిశుద్ధాత్మను బట్టేనా? ఆ రోజు చేపలను పట్టించింది ఆయనే, క్రెడిట్ ఆయన అకౌంట్లో వేశాడు. ఈరోజు మనుషులు పట్టించింది ఈయనే, కానీ క్రెడిట్ మాత్రం ఆయన అకౌంట్లో పడింది. ఆ రోజు వల వేసినటువంటి చెయ్యి ఏ సామర్థ్యం లేదు, ప్రభువే సామర్థ్యం ఇచ్చాడు. ఈరోజు సువార్త చెప్పినటువంటి నోటికి కూడా ఆయన సామర్థ్యం ఇచ్చాడు. మనం సున్నా అంతే. వేదిక మీద వాక్యం చెప్పేటువంటి మనకి సున్నా, మన దగ్గర ఏమి లేదు. ఇక్కడ అంత ఆయనే చేస్తాడు, క్రెడిట్ మాత్రం మనకి ఇస్తాడు అంతే. ఆ రోజు పేతురికి సామర్థ్యం కలుగజేసిన దేవుడు ఈరోజు మనకు కూడా మనలో ఉండి మనతో ఉండి నడిపించుకుంటున్నాడు తప్ప, ఇప్పుడు ప్రసంగం చేసింది ఎవరు ఎంతసేపు? నేను కాదు. ఒకవేళ ఈ ప్రసంగం మీకు నొచ్చుకొని గుచ్చుకొని ఉంటే మీరు ఎవరి మీద ఫీల్ అవ్వాలి? ఏంటి ప్రభువా నాదే, నన్ను అనకూడదు. కానీ ఇంటికి వెళ్ళి ఏమంటారు? ఆ జానపదాలు అందరినీ విమర్శిస్తాడు అంటారు కదా. నేను కాదు మిమ్మల్ని విమర్శించింది, యేసు ప్రభు. ఆ రోజు పేతురు వలలోకి చేపలు రావడానికి కారణం ఏ క్రీస్తు, పెంతెకొస్తు పండుగ దినాన మారు మనసు పొందడానికి ఏ క్రీస్తు కారణమో, ఈరోజు నేను మాట్లాడడానికి కారణం కూడా ఆయనే. తర్వాత నా ప్రసంగాన్ని నేను పెట్టుకొని వింటాను కదా, ఇది నేనేనా అనుకుంటాను నేను మనసులో. ఆన్సర్ ఏంటంటే కాదు. ఆ రోజు పేతురు నోటికి సామర్థ్యం కలుగజేసినాడు, ఈరోజు మనకి ఇచ్చాడు అంతే. మొత్తం ఆయన ప్రాజెక్ట్ ఇది. ఇక మీదటి నుంచి నువ్వు మనుషులను పట్టే జాలరిగా ఉంటావు. ఎంత ప్రమోషన్ వచ్చింది కదా. గలిలయ సముద్రం తీరాన్న చేపలు పట్టుకుని కేజీ లెక్కన అమ్ముకునేటువంటి వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చాడు?
మనుషులను పట్టేటువంటి జాలరుగా తీసుకొచ్చాడు. ఎంత ప్రమోషన్ చూసారా, ఎంత పైకి తీసుకొచ్చాడు. మనుషులు పట్టే జాలరి, అంత ఎలివేట్ చేస్తాడు క్రీస్తు మనల్ని. ప్రభువైన యేసుక్రీస్తులో ఎంత గొప్పతనం ఉంటుంది. ఒకప్పుడు మనం ఉన్న స్థితికి ఇప్పుడున్న మన స్థితికి సంబంధమే ఉండదు అసలు. ఒకవేళ అపోస్తలుడైన పేతురు అదే గలిలయ సముద్రం మీద చేపలు పడుతూ చచ్చిపోయి ఉంటే నాకు తెలిసి ఆ ఊరిలో కూడా 10-15 రోజులు మర్చిపోయిండు. ఎందుకంటే ఎంతోమంది పుడుతుంటారు పోతుంటారు అంతే. ఇప్పుడు పేతురు అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు తెలుసు. ఈ బైబిల్ ఉన్నంతకాలం, క్రీస్తు సువార్త ఉన్నంతకాలం పేతురు అంటే తెలుసు అందరికీ. ఎంత గొప్ప ధన్యత ఇది. మన గొప్పతనం క్రీస్తులో ఉంది. మన గొప్పతనం క్రీస్తులో ఉంది, క్రీస్తును ప్రకటించడంలో ఉంది. మనుషులు పట్టే జాలరి అంటే మనుషుల్ని క్రీస్తు కోసం సువార్త అనే వల వేసి పట్టేటువంటి వ్యక్తి. ఈరోజు సువార్త చేయాలంటే సిగ్గు మనకి కాదు, అది వల. క్రీస్తు వేయమన్న వల అది. వెయ్యి, ఆయన వేయమన్నాడు, వెయ్యి. సువార్త చెప్పడం భాగ్యం. ఎంతమందిని ఆ వలలోకి తోలుతాడో వాళ్ళు వస్తారు. నువ్వు వలవే, పడకపోయినా ఇబ్బంది లేదు, ఆయన వేయమన్నాడు, వెయ్యి. ఎంతమంది తోలితే ఎంతమంది వస్తారు. సిగ్గుపడదు సువార్తను గురించి. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. ఈరోజు సిగ్గుపడుతున్నారు సువార్తను గురించి. ఎందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడే పనులు చేసినప్పుడు సిగ్గు లేకుండా బతికాం. సిగ్గుపడే పనులు చేసిన వాళ్ళని నమ్ముకొని సిగ్గు లేకుండా బ్రతికాం. రొమ్ము విరుచుకొని ధైర్యంగా ప్రకటించే ఈ నీతివంతుల గురించి చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాం? కొంతమంది బైబిల్ దాచిపెట్టుకొని పోతారు వీధుల్లో. బహిరంగ తీసుకుని వెళ్ళు, అది పరిశుద్ధ గ్రంథం కదా. కొంతమంది సిగ్గుపడతారు పేరు చెప్పడానికి, క్రైస్తవుడని. బహిరంగంగా చెప్పి నేను క్రైస్తవుడని. కొంతమంది రహస్యంగా క్రిస్టియన్స్ ఉంటారంట. సీక్రెట్ క్రిస్టియన్స్ ఏమంటారు. క్రిస్టియన్ అంటేనే అందరికి తెలిసినోడు, అందరికీ చెప్పుకో ధైర్యంగా, నా దేవుడు క్రీస్తుని, నా ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్నా అని చెప్పు. సువార్తనే వల వేస్తే ఎవరు రక్షణ పొందాలనుకుంటున్నారో వాళ్ళు ప్రభు తీసుకుని వస్తాడు. అయితే ఆ వాక్యం మనకిచ్చాడు, నువ్వు వెయ్యి అన్నాడు. మనం వేయడం అంతే. తోలేది ఆయనే, తీసుకొచ్చేది ఆయనే, ఈ కార్యం జరిగించేది ఆయనే. చూడండి, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవై ఉండు అని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వారు దోణెలను బయటికి తీశారంట, అంతా విడిచిపెట్టేశారంట, ఆయన వెంబడించారంట. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఫ్యాన్స్ వద్దు, ప్రేక్షకులు వద్దు. మాకు కూడా యేసు అంటే ఇష్టమే, మేము కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్తాం, మేము కూడా అప్పుడప్పుడు బైబిల్ చదువుతాం, మా బంధువులు కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. ఇది చల్లదు క్రీస్తులో. కంప్లీట్ 100% డివోషన్, అంతే. సరెండర్, 100% సరెండర్ కావాలి ఆయనకి, అంతే. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాలంతే. అంటే క్రీస్తు నమ్మేటప్పుడు కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు. పూర్తిగా ఆయనే ఉండాలి, ఇక ఇంకెవరు ఉండకూడదు. కొంచెం అది కొంచెం ఇది క్రీస్తు నమ్మినట్టు కాదు. అది కంప్లీట్గా పక్కన పెట్టేసేయాలి. ఆ దోణిలను కానీ, ఆ వలలను కానీ, ఆ వృత్తిని కానీ, ఆ ప్రతి దాన్ని పక్కన పెట్టేసేయాలి. కంప్లీట్గా ఆయన వెంబడించాలి. యేసు దగ్గరికి ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకరించాడు, సద్బోధకుడా నిత్య జీవితానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? యేసు అన్నాడు, ఆజ్ఞలు చెప్పాడు. ఇవి నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా. యేసు అన్నాడు, నీకు ఒకటి కొదవగా ఉంది. ఏంటి ఆ కొదవ అంటే, నీ ఆస్తినంతా అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఏంటంట, నీ ఆస్తినంతా అమ్మి బేదలకు ఇచ్చి. అంతానా? అంత అమ్మాలనా? అంతా అమ్మి బేదలకు ఇచ్చి అయిపోయిందా? బేదలకు ఇచ్చే దాంట్లో అయిపోలే. అంత ఇస్తే కానీ నన్ను వెంబడించాలని ఆ క్వాలిఫికేషన్ రాదు నీకు. రక్షణ అమ్మే దాంట్లో లేదు, పంచే దాంట్లో లేదు, క్రీస్తుని వెంబడించే దాంట్లో ఉంది. యేసు అంటాడు కదా, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలుగా చేస్తాను, నన్ను వెంబడించండి అన్నాడు కదా క్రీస్తు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే 613 ఆజ్ఞలు పాటించండి అని. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉంటాయి. 613 ఆజ్ఞలు పాటిస్తే మీరు బ్రతుకుతారు అని చెప్తుంది. కానీ క్రీస్తు ఇవి పాటించండి, ఇవి పాటించండి చెప్పలే, నన్ను వెంబడించండి అని చెప్పాడు. ఏం సులభంగా ఉంటుంది? 613 ఆజ్ఞలు పాటించడం సులభంగా ఉంటుందా? లేకపోతే నన్ను వెంబడించండి అనేది బాగుంటుందా?
ఉదాహరణకి మీరు ఇక్కడే మీ ఇంట్లో కూర్చొని నాకు చెప్తున్నారు అనుకో, అన్న అక్కడ ఒక పోల్ వచ్చిందా రైట్ తీసుకోండి, అక్కడ సందు వచ్చిందా లెఫ్ట్ తీసుకోండి, అలా స్ట్రైట్గా రండి, ఇలా వచ్చిందా అలా వచ్చిందని చెప్తున్నారు అనుకోండి, నేను కరెక్ట్గా వస్తాను అడ్రస్కి? చాలా కష్టం అయిపోతుంది. అలా కాకుండా ఎక్కి పక్కన కూర్చొని ఇలా అని చెప్తున్నారు అనుకో, వచ్చేస్తానా? ఏ సులభంగా ఉంటుంది? అడ్రస్ చెప్పడమా, పక్కన కూర్చోవడమా? క్రీస్తు అని చెప్పాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే 613 ఆజ్ఞలు పాటించండి మీరు జీవిస్తారు అని. కష్టమైపోయింది. ధర్మశాస్త్రాన్ని వ్రాసినటువంటి మోషేకు కూడా కష్టమైపోయింది. కానీ క్రీస్తు నన్ను వెంబడించండి పర్సన్. మిగిలినటువంటి మతాల్లో విశ్వాసాల్లో కొన్ని నైతిక సూత్రాలు ధర్మాలు ఏంటంటే ఉంటాయి. ఇవి చేయండి, ఇవి చేయండి, ఇవి చేయండి, ఇవి చేయండి, ఇవి చేయండి అని. క్రీస్తు అది చెప్పలే, నన్ను వెంబడించండి. మనం సూత్రాల దగ్గరికి, ఆజ్ఞల దగ్గరికి, పద్ధతుల దగ్గరికి రాలే, మనం వ్యక్తి దగ్గరికి వచ్చాం, పర్సనల్ రిలేషన్లోకి వచ్చాం. ఎక్కడికి వచ్చాం మనం? పర్సనల్ రిలేషన్. ఎవరితో? సాక్షాత్తు దేవుడితో. అందుకే మనం ప్రతి సందర్భం మోకరించి పరలోకమందున మా తండ్రి డైరెక్ట్గా ఆయనతో మాట్లాడతాం, మనం ఆయన మొరపెట్టుకుంటాం. మనం క్రైస్తవ్యం అంటే ఇది కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ కాదు, కొన్ని ఆజ్ఞలు కాదు, కొన్ని పద్ధతులు కాదు, కొన్ని నీతి సూక్తులు కాదు. ఇది డైరెక్ట్ రిలేషన్, పర్సనల్ రిలేషన్ టు గాడ్. దేవునితో పర్సనల్ రిలేషన్. ఇది ఎంత అద్భుతం క్రైస్తవం అంటే. ఈ భాగ్యం ఇంకెవరికి లేదు ఈ ప్రపంచంలో. అతి సాధారణమైన పేతురికి, యాకోబుకి, యోహానికి దక్కిన భాగ్యం ఈరోజు నీకు నాకు దక్కిన భాగ్యం. సృష్టికర్త అయిన దేవుడిని ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా అనుభవించేటువంటి భాగ్యం, ఆయన చేత ఎన్నుకొనబడినటువంటి భాగ్యం. ఆ రోజు పేతురికి చేపలను ఇచ్చాడు. ఈరోజు మనం మరణ పడకలో ఉన్నప్పుడు మనల్ని మరణ పడక నుంచి పైకి లేకుండొచ్చు. చచ్చిపోయే మనకి ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏదో కష్టాల్లో ఉండుంటాం, దాంట్లోంచి బయటికి తీసుకొని వచ్చి ఉండొచ్చు ఆయన. ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి మనల్ని? మనమే కష్టాల్లో సూసైడ్కి వెళ్తూ ఉంటే మనకెందుకు ప్రూవ్ చేసుకోవాలి? అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి, అంత మన స్థాయికి వచ్చాడు కాబట్టి. క్రీస్తు మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఆ రోజు పేతురికి చేపలు చూపించి నన్ను వెంబడించు అన్నాడేమో కానీ మనకి మాత్రం ఆయన సిలువ మీద ప్రాణం పెట్టి నన్ను వెంబడించు, నా దగ్గరికి రాని పిలుస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. పేతురికి ఆయన చేపలను పరిచి నన్ను వెంబడించు అని చెప్పాడు. మన విషయానికి వస్తే ఆయన సిలువ మీద వ్రేలాడుతూ నన్ను వెంబడించండి అని మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతం ఇది! ఆ సృష్టికర్త సిలువ మీద ప్రాణం పెట్టి తను ప్రూవ్ చేస్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాను అని. ఇది అసలు సిసలైన అద్భుతం. పేతురు కూడా అర్థం కాని అద్భుతం ఇది. ఆయన చేపలనే, మనకి ఏకంగా సిలువ మీద ప్రేమని, ఆయన ప్రాణాన్ని ధారపోయడం ద్వారా మనకు ప్రూవ్ చేసుకున్నాడు. మనకు ఆయన తానెవరో నిరూపించుకున్నాడు. ఎంత భాగ్యం ఈ క్రైస్తవ జీవితం! ఎంత భాగ్యం క్రీస్తును దేవుడిగా వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి జీవితం! ఎంత ధన్యకరమైన జీవితం ఇది! లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనంలో అద్భుతం చాలా చిన్నది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువతో పోల్చుకుంటే ఆ రోజు వాళ్ళని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తే, ఈరోజు మనం క్రీస్తు గొప్పోడు వీటన్నిటికంటే అన్నప్పుడే మొత్తం వదిలిపెట్టి ఆయన వెంబడిస్తాం. ఈరోజు మనం ఎవరిని గొప్పగా ఎంచుతున్నాం? క్రీస్తును మాత్రమే గొప్పగా ఎంచుదాం. క్రీస్తు గడ్డొచ్చి ఏది వద్దు మన జీవితంలో. ఇది లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11 వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు జాలరుల్ని ఎంపిక చేసుకున్నటువంటి విధానం నుంచి దేవుడు మనతో మాట్లాడదలుచుకున్న విషయాలు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.